Brainfeed magazine invites schools for ET TechX from December 5th to 7th at High-Techs, Hyderabad. అంకిత గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య ఆ అమ్మాయి జా లైన్ సర్జరీ ఏదో చేయించుకుంది. సరే, ఒక ఆడమనిషిగా మారిపోయింది, అక్కడ వరకు ఓకే, కానీ మళ్ళీ ఈ సర్జరీ ఎందుకు అనే ఒక డౌట్ వస్తుంది అందరికీ. అంకిత ఎందుకు చేసుకుంది అనేది అంది తన పర్సనల్ చాయిస్, అది తనకి ఉంది, తనకి రైట్ ఉంది కూడా. ఆ వ్యక్తి ఎంత తీవ్రంగా తను లోపల నుంచి అనుకుంటారు, లేదు ఇది చేసుకుంటే నేను పర్ఫెక్ట్గా విమెన్గా కనిపిస్తాను, ఇది చేసుకుంటే పర్ఫెక్ట్ మగాడుగా కనిపిస్తాను అని ఆ ఇన్స్టింక్ట్ ఏదైతే ఉందో, కోరిక ఉందో దాన్ని అసెస్ చేస్తాం యాక్చువల్గా. ఆ అమ్మాయిని సైడ్ నుంచి చూస్తే తన హెయిర్ మగవాళ్ళలాగా అనిపిస్తోంది అలాగా అని చెప్పేసి ఒక కామెంట్. అంటే నేను జస్ట్ దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఇంతకీ ట్రాన్స్జెండర్స్ హెయిర్ కూడా ఇంప్లాంట్ చేయించుకుంటారా? అంటే ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్ ఒకటి ఉంది, హెయిర్ ఇంప్లాంట్ చేయించుకుంటున్నారు. But you have a beautiful soul. You have a beautiful heart. The true love for the trans people గానీ LGBT వాళ్ళకి ఏంటంటే the heart లో ఉన్న లవ్ యాక్చువల్లీ. ఈ అంకిత ఇలా సర్జరీస్ చేయించుకుంటుంది కదా, అంటే రాజు తనని వదిలేసి వెళ్ళిపోవడం వల్లే ఇలా చేయించుకుంటుంది అంటారు. అంటే తనని తాను ఇంకా బ్యూటిఫుల్గా చూసుకోవాలి, తను వెళ్ళిపోతే ఏంటి నేను ఇంకా బాగున్నాను అనేది తనకి మెసేజ్ పంపించాలనుకుంటుంది అంటారు. ఆ కారణం చేత తను సర్జరీస్ చేయించిందని కూడా నేను అనుకోను. సర్జరీస్ అనేది ఒక డిమాండ్ లాగా వస్తుంది. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. అంకిత అండ్ రాజ్ ఎందుకు విడిపోయారు అనేది చాలా మందికి ఇప్పటికి కూడా ఒక చిక్కుముడిలాగే వినిపిస్తోంది. అయితే నేను ఈ మధ్య ఒక విషయం తెలుసుకోవడం అనేది జరిగింది. ఆమెకు డబ్బు కావాలి, అతనికి సుఖం కావాలి అని. బట్ ఎవరికి వాళ్ళ ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది మాత్రం తెలియదు. అయితే ఇంకో కొత్త విషయం ఏంటంటే, అంకిత సర్జరీస్ చేయించుకుంటూ కనిపిస్తుంది, ఆమె వీడియోస్ పెడుతుంది, అందులో కూడా తన ఆవేదన అనేది కనిపిస్తుంది. ప్రస్తుతం నాతో పాటు ట్రాన్స్జెండర్స్ మెడికల్ ఎక్స్పర్ట్ రచన ముద్రబోయిన ఉన్నారు. ఎందుకు ఇలా అంకిత తన పార్ట్నర్ నుంచి విడిపోయిన తర్వాత సర్జరీస్ చేయించుకుంటోంది, తన బ్యూటీ మీద ఇంకా ఆమె కాన్సన్ట్రేట్ చేస్తుందా, తనను తాను ఇంకా కొత్తగా చూసుకోవాలనుకుంటుందా, అసలు ట్రాన్స్జెండర్స్కి సంబంధించి బ్యూటిఫికేషన్ విషయంలో వస్తున్న లేటెస్ట్ ట్రీట్మెంట్స్, సర్జరీస్ ఏంటి అనేది రచనని అడిగి తెలుసుకుందాం. నమస్తే రచన. నమస్తే అండి. మీరు చాలా మందికి ట్రాన్స్జెండర్స్కి మెడికల్ ఎక్స్పర్ట్గా పనిచేస్తున్నారు, మీ దగ్గరికి ఎంతో మంది వస్తూ ఉంటారు కదా. ముందైతే మనం అంకిత గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య ఆ అమ్మాయి జా లైన్ సర్జరీ ఏదో చేయించుకుంది. ఆ వీడియోస్ చూస్తుంటే చాలా బాధగా అనిపించింది. సరే, ఒక ఆడమనిషిగా మారిపోయింది, అక్కడ వరకు ఓకే, కానీ మళ్ళీ ఈ సర్జరీ ఎందుకు అనే ఒక డౌట్ వస్తుంది అందరికీ. మీరేమైనా చెప్పగలరా? నేను ట్రాన్స్ హెల్త్ ఎక్స్పర్ట్ అండి, మెడికల్ ఎక్స్పర్ట్ కాదు. ఎందుకంటే నాకు మెడికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, డాక్టర్ డిగ్రీ లేదు. సో హెల్త్ ఎక్స్పర్ట్ అని ఎందుకు అంటున్నానంటే, హెల్త్ అనేది చాలామంది కనిపించవచ్చు హెల్త్ అంటే బాడీకి సంబంధించింది అని. బట్ హెల్త్ ఈజ్ అ కాంప్రహెన్సివ్ సబ్జెక్ట్. అంటే హెల్త్లో శరీరమే కాకుండా మానసిక ఆరోగ్యం ఉంది, మన చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ ఉంది, ఇదంతా హెల్త్ ప్రభావితం చేసేది. కాబట్టి నేను హెల్త్ ఎక్స్పర్ట్ని యాక్చువల్లీ. అది కూడా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి వచ్చాను కాబట్టి ట్రాన్స్ హెల్త్ ఎక్స్పర్ట్ని. సో దిస్ ఈజ్ ద క్లారిటీ. రెండోది, మీరు అన్నారు సర్జరీస్ చేసుకుంటా కనపడింది అంకిత అని. బట్ సర్జరీస్ చేసుకోవటం అనేది ఒక చాయిస్. దాన్ని ఎన్నో సంవత్సరాలుగా మెడికల్ ఫీల్డ్లో చాలా ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేసాం యాక్చువల్గా. ఒక జనరేషను ఈ సర్జరీస్ అన్నీ డాక్టర్ చేయకుండా బయట ఎక్కడో నర్సులు, ఏది ఎక్స్పీరియన్స్ లేని నర్సులు చేయటం ద్వారా ఇన్ఫెక్షన్స్ రావటము, చనిపోవటము, మోర్టాలిటీ రేట్ అంటే బ్రతకగలిగే ఏదైతే ఉందో రేటు, అది 50 to 55 years మ్యాక్సిమం. అంతకన్నా ఎక్కువ బతికిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఈ సర్జరీ సరిగ్గా చేసుకోకపోవడం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, గాల్ బ్లాడర్ కానీ, డయాబెటిక్ కానీ, థైరాయిడ్ కానీ, ఇవన్నీ లాంగ్ టర్మ్ ఎలిమెంట్స్ వచ్చి చనిపోయిన వాళ్ళు మా ముందు తరం వాళ్ళు ఉన్నారు. బట్ ఈ తరంలో వీఆర్ బ్లెస్డ్. ఎందుకంటే కొంతమంది అడ్వకేట్ చేయడం వల్ల, కొంతమంది ట్రాన్స్జెండర్ యాక్టివిస్ట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళటం, డాక్టర్స్ పర్యవేక్షణలో ఇవన్నీ జరగడం అనేది నిజంగా లక్కీ థింగ్ యాక్చువల్గా. సో ఇది ఒక అండర్స్టాండింగ్, ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న స్టేటస్ అప్డేట్ అది. ఇంకా మీరు వచ్చేటప్పటికి సర్జరీస్ జా లైన్ చేసుకుంది, ఇవన్నీ అంటే అంకిత ఎందుకు చేసుకుంది అనేది తన పర్సనల్ చాయిస్, అది తనకి ఉంది, తనకి రైట్ ఉంది కూడా.
బట్ మా దగ్గర నేను చెప్తున్నాను యాక్చువల్గా ముఖ్యంగా హెల్త్ పర్స్పెక్టివ్లో ఏ సర్జరీ జరగాలన్నా కూడా కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యం. ఉదాహరణకి మేము మేల్ బాడీస్ కదా, మేల్ హార్మోన్స్ ఉంటాయి, గడ్డాలు మీసాలు వస్తాయి మాకు. అట్లాంటివి మేము ఫీమేల్ హార్మోన్స్ తిన్నప్పుడు తగ్గుతుంది, గడ్డాలు మీసాలు రావటం, ఎదుగుదల తగ్గుద్ది. ఇంకా పూర్తిగా పోవాలంటే లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఆ లేజర్ ట్రీట్మెంటు లేజర్ పంపించి అది ఏదైతే హెయిర్ ఉందో దాని రూట్ని బర్న్ చేస్తుంది, తక్కువ అవుతుంది, మినిమం అవుతుంది. సర్జరీ చేసుకున్న వాళ్ళకి ఇంకా పూర్తిగా మినిమైజ్ అయిపోతే తక్కువ అయిపోతుంది అనమాట. బట్ ఆ ఒక చిన్న మెడికల్ ప్రొసీజర్, అది మెడికల్ ప్రొసీజరే అంటాం మేము, దానికి కూడా కౌన్సిలింగ్ ఇస్తాం యాక్చువల్గా. అంటే ఈ లేజర్ ఇట్లా ఉంటుంది, పెడితే ఇట్లా లైట్గా పెయిన్ఫుల్ ఉంటుంది, ఇదంతా కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఒక టెస్ట్ చేసి ఆ తర్వాత ప్రొసీజర్స్ చేస్తాం. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క మెడికల్ ప్రొసీజర్కి కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కౌన్సిలింగ్ 2 విధాలుగా ఇంపార్టెంట్. ఏంటంటే మెంటల్గా ప్రిపేర్ చేయటం, ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నారు ఆ క్లయింట్. ఇది ఓన్లీ ట్రాన్స్జెండర్స్కి కాదు, అందరికీ ఇంపార్టెంట్. యాక్చువల్గా మెడికల్ ఫీల్డ్లో ఇది ఎవరు ఫాలో అవ్వరు, బట్ ఇది ఫాలో అవ్వాలి. ఇవి గైడ్లైన్స్, యాక్చువల్లీ మెడికల్ గైడ్లైన్స్ ప్రకారం ఆ కౌన్సిలింగ్ చేయాలి. మీ కండిషన్ ఇలా ఉంది, బాడీ కండిషను, మీకు ఇది ఎందుకు చేస్తున్నాము. యాక్చువల్గా కొంతమంది డాక్టర్స్ చేస్తారు, కొంతమంది చెయ్యరు యాక్చువల్గా, బట్ చెయ్యాలి కంపల్సరీ. సో ట్రాన్స్జెండర్ విషయానికి వచ్చేసి ఇదైతే బ్యూటిఫికేషన్ చేసుకుంటున్నారో చాలా సర్జరీస్ మీరు అన్నట్టు నిజం. బ్యూటిఫికేషన్కి సంబంధించి ఏదైతే విమెన్కి అవైలబుల్ ఉన్నాయో ఆ సర్జరీస్ అన్నీ మహిళకి అవైలబుల్ ఉన్నాయి. ట్రాన్స్ మెన్కి కొన్ని సర్జరీలే ఉన్నాయి, కొన్ని మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి, కొన్ని లేవు, ఫారెన్లోనే అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. సో మహిళలకు సంబంధించిన బ్యూటిఫికేషన్ అంటే ఫేస్ మొదలుకొని, హెయిర్ మొదలుకొని, కింద బొటన వేలు వరకు కూడా, ఆపాద మస్తకం కూడా సర్జరీస్ ద్వారా చేంజ్ చేసుకోవచ్చు. అంటే రిక్వైర్మెంట్ ప్రకారం, నీడ్ ప్రకారం. బట్ కానీ మేము ఈ ట్రాన్స్ హెల్త్లో ఏం సజెస్ట్ చేస్తామంటే సర్జరీస్ ఎప్పుడైతే ఎక్కువ సర్జరీస్ చేసుకుంటామో దట్ విల్ ఇంపాక్ట్ అవర్ హెల్త్. ఎన్నిసార్లు మీరు సర్జరీ చేసుకుంటారో అన్నిసార్లు అనెస్థీషియా వెళ్తుంది మీ బాడీలోకి కదా. సో అనెస్థీషియా అనేది ఒక మత్తు. ఆ మత్తులోంచి ఒకసారి మత్తు ఇచ్చినప్పుడు బాడీకి ఆ మత్తులోంచి బయటికి రావాలంటే, బాడీ ఆ షాక్లోంచి తేరుకోవాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అది ఆ రిలీఫ్ కావాలి, బయటికి రావాలి ప్రపంచంలో అంతా. అంటే బాడీకి అదొక పెద్ద టాస్క్ ఇచ్చాం మనం అనమాట. సో మీరు ఎన్ని సర్జరీస్ చేసుకుంటారో అంత అనెస్థీషియా మీ దగ్గరలోకి వెళ్తుందో దట్ విల్ మినిమైజ్ యువర్ కెపాసిటీ ఆఫ్ బాడీ అనమాట. సో ఇది మెడికల్గా ప్రూవ్ చేయబడింది యాక్చువల్గా. సో ఇది ఒకటి ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. మినిమైజ్ చేసుకోండి, సర్జరీస్ చేసుకునేది బాడీ మీద మినిమైజ్ చేసుకోండి. అది చెప్పేటప్పుడు మేము ముఖ్యంగా ట్రాన్స్ హెల్త్లో ఎవరైతే క్లయింట్ వస్తారో ఒక అసెస్మెంట్ చేస్తాం అనమాట. జెండర్ డిస్ఫోరియా అసెస్మెంట్ అంటారు. అంటే ఈ వ్యక్తికి ఎంత సర్జరీ ద్వారా చేంజ్ చేసుకోవాలనే ఇన్స్టింక్ట్స్ ఉన్నాయి, కోరికలు ఉన్నాయనే దాన్ని ఫస్ట్ గమనిస్తాం. అందుకని ఏ సర్జరీ కూడా స్టార్ట్ అయ్యే ముందు 2 సైకాలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులుగా సర్టిఫికేట్స్ కంపల్సరీ తీసుకుంటాం మెడికల్ ప్రొసీజర్స్ ఫాలో అయినప్పుడు. వాళ్ళు అసెస్ చేసినప్పుడే మెడికల్ ప్రొసీజర్స్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడే, సర్టిఫికేట్ ఇచ్చినప్పుడే మేము స్టార్ట్ చేస్తాం, హార్మోన్స్ కానీ ఏదన్నా కానీ. సో ఈ మధ్యలో ఒకవేళ వచ్చి మేము జా చేసుకోవాలి, ముక్కు చేసుకోవాలి, లిప్స్ చేసుకోవాలి, బొటాక్స్ తీసుకోవాలి, హిప్స్ కానీ, సిలికాన్ ఇంప్లాంట్స్, బ్రెస్ట్ కానీ, వెజైనా షేప్ కానీ, ఇవన్నీ చాలా ఉన్నాయి సర్జరీస్. ఆల్మోస్ట్ ఆల్ ఒక 100 పైనే ఉన్నాయి సర్జరీస్ యాక్చువల్గా. ఓకేనా, నిజం బ్యూటిఫికేషన్ కోసం. బట్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి అండ్ వీ వాంట్ ప్రమోట్ ఇట్ యాక్చువల్లీ. నేనైతే పర్సనల్గా అది సో ఆ పాయింట్కే వస్తున్నాను. అవసరమా అంటే ఆ వ్యక్తి యొక్క జెండర్ డిస్ఫోరియా మీద డిపెండ్ అయ్యింది. అంటే ఆ వ్యక్తి ఎంత తీవ్రంగా తను లోపల నుంచి అనుకుంటున్నారు, లేదు ఇది చేసుకుంటే నేను పర్ఫెక్ట్గా విమెన్గా కనిపిస్తాను, ఇది చేసుకుంటే పర్ఫెక్ట్ మగాడుగా కనిపిస్తాను అని ఆ ఇన్స్టింక్ట్ ఏదైతే ఉందో, కోరిక ఉందో దాన్ని అసెస్ చేస్తాం యాక్చువల్గా. దాన్ని చూసి నేను అందుకే ప్రతి సర్జరీ ముందు కౌన్సిలింగ్ ఎందుకు అంటామంటే నీ బాడీ ఈ కండిషన్లో ఉంది, ఇన్ని సర్జరీస్ని తట్టుకోగలదు, ఇలా తట్టుకోగలదు, దీన్ని మించి నువ్వు రిస్క్ తీసుకున్నావంటే నీకు ప్రాణహాని ఉంది. సో అది అనెస్థీషియా పరంగా కావచ్చు, సర్జరీ పరంగా కావచ్చు. ఎందుకంటే బాడీకి కూడా ఒక స్టామినా ఉంటుంది కదా, ఒక ఆప్టిమల్ లెవెల్ ఉంటుంది. ఆ లెవెల్ దాటి దాంతో ప్రయోగాలు చేశామంటే బాడీ సహకరించదు యాక్చువల్గా. సో ఈ రిస్క్ ఉందని చెప్పడానికి కౌన్సిలింగ్ ముఖ్యం అనమాట. సో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఈ హోల్ మెడికల్ ప్రొసీజర్స్లో చాలామంది మేము చూస్తూ ఉంటాం ఆ కౌన్సిలింగ్ పార్ట్ చెయ్యరు. ఎందుకంటే ఈ డాక్టర్లు చెప్తారు ఇలాగే అంటే నీ బాడీ సహకరించాలి అని, బట్ నాకు ముఖ్యం ఇది, నేను చేసుకోవాలి, బ్యూటిఫై కావాలంటే అక్కడ జెండర్ డిస్ఫోరియా అనిపిస్తుంది ఆ వ్యక్తికి నేను ఎంత పర్ఫెక్ట్ విమెన్గా అవ్వాలి. సో ఇప్పుడు నేను దీని వెనకున్న ప్రెషర్ ఏదైతే క్రియేట్ అవుతుందో
ఆ ఆస్పెక్ట్కి వస్తాను, లీగల్ ఆస్పెక్ట్కి వస్తాను. యాక్చువల్ ప్రెషర్ ఎక్కడ క్రియేట్ అవుతుందంటే స్టీరియోటైపింగ్ ద్వారా క్రియేట్ అవుతుంది. అంటే ఆడవారంటే ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే ఆడవారు అనేది ఏదైతే స్టీరియోటైపింగ్ ఉందో, స్లిమ్గా ఉండాలి, పొట్టిగా ఉండాలి, నాజుగ్గా ఉండాలి, లాంగ్ హెయిర్ ఉండాలి, ఫెయిర్గా ఉండాలి, ఇది ఏదైతే పితృస్వామ్య వ్యవస్థలో ఇవన్నీ సెట్ చేస్తారు కదా ఆడవాళ్ళకి, ఆడవాళ్ళు కూడా ట్రై చేస్తారు. ఫెయిర్ అండ్ లవ్లీలు రాసుకోవడం, బ్యూటిఫికేషను, ఇదంతా అంటే సామంచాయ ఉన్న వాళ్ళు తెల్లగా అవడానికి, నల్లగా ఉన్న వాళ్ళని కొంచెం బ్యూటిఫై అవడానికి యాక్చువల్గా ఇదంతా ట్రై చేస్తారు. ఇది ఒక మానసికమైన స్ట్రెయిన్ యాక్చువల్గా జెండర్ మీద కదా, స్టీరియోటైపింగ్ ద్వారా. సో అది ఆడవాళ్ళకు ఉంది, మగవాళ్ళకు ఉంది, ట్రాన్స్ వాళ్ళకు కూడా ఉంది. ట్రాన్స్ వాళ్ళు ఒక స్పెషల్ ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళు ఒక సెక్స్లో పుట్టి రెండో సెక్స్లోకి చేంజ్ చేసుకుంటారు కాబట్టి బాడీస్ని సర్జరీస్ ద్వారా వాళ్ళ మీద అడిషనల్ బర్డెన్ ఉంటుంది. అందుకే కదా హార్మోన్స్ తీసుకునేది. మేల్గా పుట్టిన వాళ్ళు ఫీమేల్గా మారంటే ఫీమేల్ హార్మోన్స్, ఫీమేల్గా పుట్టిన వాళ్ళు మేల్ అంటే మేల్ హార్మోన్స్ తీసుకుంటారు. ఇది ఒకటి అంటే ఆర్టిఫిషియల్గా హార్మోన్స్ తీసుకోవటం, లోపల ఉన్న హార్మోన్స్ సప్రెస్ చేయటం. సో ఇదంతా ఎందుకో చెప్తున్నాను అంటే ఈ మెడికల్ ప్రొసీజర్స్ ఏదైతే ఎక్కువ మనం తీసుకుంటామో బాడీలో, అది జెండర్ డిస్పోరియా అనే కండిషన్ని సెక్స్ చేంజ్ ఆపరేషన్కి చేసుకోవడానికి తీసుకునే ప్రొసీజర్స్లో భాగం ఇది. బట్ కానీ ఇందులో ముఖ్యమైన భాగం అందరూ మర్చిపోయేది ఏంటంటే ట్రాన్స్ హెల్త్లో మెంటల్ హెల్త్ అనేది ఇంపార్టెంట్. ఇది అవసరమా, ఈ సర్జరీ నీకు అవసరమా, నీ సర్జరీ నీ బాడీకి కెపాసిటీ ఉందా తట్టుకునేది, ఒకవేళ నువ్వు మానసికంగా ఇలా ఫీల్ అవుతుంటే, ఒత్తిడికి గురవుతుంటే ఇంకేమన్నా చేయొచ్చా ఈ సిట్యుయేషన్లో, ఇంకేమన్నా చేసి సర్జరీని తప్పించవచ్చా, ఎందుకంటే ఈ సర్జరీ హానికరం అనే ఒక ఆప్షన్ ఎప్పుడూ ఉంది. ఇది ట్రాన్స్ వాళ్ళకే కాదు, అందరికీ ఉంది. ఏ సర్జరీ వెనకన్నా ఉంది. ట్రాన్స్ వాళ్ళకి ముఖ్యంగా దీన్ని హైలైట్ చేస్తాం మేము, ఎందుకంటే ప్రతిదీ సర్జరీ ద్వారా మార్చుకోవటం ద్వారా సమాజంలో నువ్వు ఇంకా ఎక్కువ ఆడ వ్యక్తిలాగా, ఇంకా ఎక్కువ మగ వ్యక్తిలా కనపడవు. ఫస్ట్ నిన్ను నువ్వు సంతృప్తి పరచుకోవాలి, నిన్ను నువ్వు నమ్మటం స్టార్ట్ చేయాలి, నేను ఆడ వ్యక్తినే మగ వ్యక్తినే అనే దాన్ని పెంచుకోవాలి. అది తద్వారా ఆత్మవిశ్వాసం వస్తుంది అనే దాన్ని మేము పనిచేస్తాం. సో మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నకి ఇన్ని ప్రొసీజర్స్ ఉంటాయంటే చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి, 100+ ప్రొసీజర్స్ ఉన్నాయి ట్రాన్స్ మెన్ కానీ ట్రాన్స్ ఉమెన్ కానీ. బట్ అన్నిటిని మేము ప్రమోట్ అస్సలు చెయ్యము. నేను వచ్చి ముఖ్యంగా ట్రాన్స్ హెల్త్, నేను అందుకే మీకు చెప్పాను, హెల్త్ అంటే బాడీయే కాదు, ఆల్ టుగెదర్ లివింగ్. వాళ్ళకి తిండి ఉందా ఆ రోజుకి, వాళ్ళకి చేయడానికి ఉద్యోగం ఉందా, ఎప్పుడు ఈ భిక్షాటన సెక్స్ వర్క్ అయినా ఉద్యోగం ఏమన్నా ఉందా, వాళ్ళకి ఆధార్ కార్డు ఉందా, రేషన్ కార్డు ఉందా, వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ ఉందా, ఇది కదా హెల్త్ అనేది. నా విషయంలో వచ్చేది ఇది హెల్త్ యాక్చువల్గా. ఇవన్నీ సరిగ్గా ఉన్న రోజున ఒక వ్యక్తి హ్యాపీగా జీవించగలరు. ఈ జెండర్ డిస్ఫోరియా అనేది ఉండదు యాక్చువల్గా కదా, హెల్దీగా కూడా ఉండొచ్చు. అదే కదా ముఖ్యం, అది ముఖ్యం. రచన ఇంకొకటి ఏంటంటే ఈ అంకిత అనే అమ్మాయి బాయ్గా ఉన్నప్పుడు కూడా భలే హ్యాండ్సమ్ గా ఉంది. అసలు ఎన్ని సర్జరీస్ తర్వాత ఇలా ఇంత అందమైన బొమ్మలా తయారైందో. ఆ అమ్మాయికి సంబంధించిన ఒక వీడియో కింద కామెంట్ చూశాను. ఆ అమ్మాయిని సైడ్ నుంచి చూస్తే తన హెయిర్ మగవాళ్ళలాగా అనిపిస్తోంది అలాగా అని చెప్పేసి ఒక కామెంట్. అంటే నేను జస్ట్ దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఇంతకీ ట్రాన్స్జెండర్స్ హెయిర్ కూడా ఇంప్లాంట్ చేయించుకుంటారా? అంటే ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్ ఒకటి ఉంది, హెయిర్ ఇంప్లాంట్ చేయించుకుంటున్నారు. వేరే ఎక్కడైతే గ్రోత్ ఎక్కువ ఉందో అక్కడ నుంచి తీసుకొచ్చి ఆ స్కిన్ ఎక్కడ పెడితే అది పెరుగుతుంది. ఎందుకంటే మామూలుగానే బాల్డ్ హెడ్నెస్ ఇదంతా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది, జెనెటిక్ డిజార్డర్ వల్ల వస్తుంది కాబట్టి అది అవుతుంది. సో అది ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ట్రెండ్ ఏంటంటే ఆ హెయిర్ పెరగటానికి చేయించుకుంటున్నారు, పెరుగుతుంది కూడా హెయిర్ అలాగా. సో ఇప్పుడు మీరు అన్నారు అంటే బాయ్గా కూడా అసలు యాక్చువల్గా నాకెందుకు నవ్వు వచ్చిందంటే ఒక్కసారి యూ వోంట్ బిలీవ్, నేను బాయ్గా ఉన్నప్పుడు ఎంతో మంది అమ్మాయిలు ఎంటపడ్డా. యా దట్స్ ట్రూ. అంటే నాకు ఆ భావన లేదు, నేను బాయ్ అని ఎప్పుడు అనుకోలేదు. నేను నన్ను మగపిల్లడిగా పెంచినా కూడా నన్ను నేను బాయ్ ఎప్పుడు అనుకోలేదు, అమ్మాయి అనుకున్నాను. అమ్మాయిలతోనే మాట్లాడాను, అమ్మాయిలు పక్కనే కూర్చున్నాను క్లాస్లో కూడా, ఈవెన్ కాలేజ్లో కూడా. బట్ సోకాల్డ్ మగ సమూహం ఏదైతే ఉందో ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు నన్ను హెరాస్ టీజ్ చేసేవాళ్ళు ఏంటంటే అదిగో నీ గర్ల్ ఫ్రెండ్ వెళ్తుంది, వాళ్ళ అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండ్ అంటే దట్స్ ఓకే. అంటే వీళ్ళు ఇలా అంటోళ్ళు అని నాకు తెలుసు కాబట్టి ఇగ్నోర్ చేసేదాన్ని. వాళ్ళు కూడా సీరియస్గా తీసుకునే వాళ్ళు, నేను కూడా సీరియస్. ఇవన్నీ ఒక పక్కన ఉంటే కొంతమంది అమ్మాయిలు యాక్చువల్ లవ్ లెటర్ తీసుకొని వచ్చేసినప్పుడు నేను ఓ వా ఇది కదా అసలు నిజంగా. అంటే నీలో నా హక్కు అంటే నీకు ఎట్టి యాంగిల్లో కూడా అమ్మాయి కనపడలేదు అనమాట, అమ్మాయి మనసు నీకు కనపడలేదు అనమాట అనేసి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వాళ్ళకి వేసాను. థింగ్ ఏంటంటే యా సో కాల్డ్ హ్యాండ్సమ్ మెన్ ఏదైతే ఉన్నారో
అంటే ఇది నేను మళ్ళీ ఇది ప్రమాణంగా చెప్పట్లా, స్టాండర్డ్గా చెప్పట్లా. వాళ్ళు ట్రాన్సిషన్ అయినప్పుడు ఖచ్చితంగా బ్యూటిఫుల్ విమెన్గానే అవుతారు వాళ్ళు. అంటే బ్యూటిఫుల్ విమెన్ మనం చూసాము అంటే వాళ్ళు ఖచ్చితంగా హ్యాండ్సమ్ మ్యాన్ లాగా, ట్రాన్స్ వాళ్ళు నేను చెప్పేది. అలాగే హ్యాండ్సమ్ మ్యాన్, ట్రాన్స్ మ్యాన్ ఉన్నాడు అంటే వాళ్ళు ఉమెన్గా కూడా బ్యూటిఫుల్గానే ఉంటారు. అంటే సో కాల్డ్ స్టీరియో టైపింగ్ బ్యూటీ అనేది ఇద్దరిది. బట్ నాకు తెలిసి బ్యూటీ అనేది మనసుకు సంబంధించిన విషయం. సో నా పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, అంటే నా హస్బెండ్ ఎవరైతే ఉన్నారో నాకన్నా హ్యాండ్సమే ఉంటారు. బట్ నాకు వింత అనిపిస్తుంది ఏంటంటే ఈయన ఎలా నన్ను ప్రేమించాడు అసలు అనేది. సో నన్ను నేను ఎప్పుడు బ్యూటీగా ఉన్నానని ఎప్పుడు అనుకోను, ఏ డిమార్క్లో కూడా, ఏ యాంగిల్లో కూడా. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆయన ఏమంటాడు, నా కళ్ళకు నువ్వు కనపడ్డావు బ్యూటిఫుల్ గా, అంతే. బట్ యు హావ్ ఏ బ్యూటిఫుల్ సోల్, యు హావ్ ఏ బ్యూటిఫుల్ హార్ట్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆయన అంటాడు అనమాట, యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ హార్ట్ అండ్ ఐ కనెక్ట్ దట్ విత్ మై మదర్. యాక్చువల్లీ నీ దగ్గర ఉన్న మదర్లీ లవ్ ఏదైతే ఉందో, యూ వోంట్ బిలీవ్, ఆయన నా దగ్గరకు రాగానే హీ విల్ గో టు స్లీప్. అంటే నేను చాలాసార్లు అడిగాను, ఇక్కడ ఒళ్ళు పడుకొని తలపెట్టి పడుకున్నప్పుడు చాలాసార్లు నేను డిస్టర్బ్ చేయను అనమాట తను. అంటే ఎందుకు ఇలా అంటే ఆ మదర్లీ ఫీలింగ్, ఆ హోమ్లీ ఫీలింగ్, ఆ పీస్ఫుల్నెస్ నీ దగ్గర ఉంది అని. సో దాట్ మేక్ హిమ్ లవ్ అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే సర్జరీసు, బ్యూటిఫికేషను ఏదైతే స్టీరియోటైప్ వరల్డ్ మనకి నిర్ణయించిందో, దట్స్ నాట్ అకార్డింగ్ టు ట్రాన్స్ పీపుల్ ఈజ్ నాట్ లవ్. ద ట్రూ లవ్ ఫర్ ద ట్రాన్స్ పీపుల్ కానీ ఎల్జిబిటీ వాళ్ళకి కానీ ఏంటంటే ద హార్ట్లో ఉన్న లవ్, యాక్చువల్లీ ద ఎఫెక్షన్, ద కన్సోలింగ్, ఆ ప్రేమ, లవ్, ఆప్యాయత అనేది అది ట్రూ లవ్ యాక్చువల్లీ. ఇట్స్ నాట్ ద అవుటర్ థింగ్ వాట్ యూ లుక్. యా, మీరు ఇంతకు ముందు కూడా చెప్పారు, మన ఇద్దరం ఇంటర్వ్యూ చేసాం, మాట్లాడుకున్నాం మనం అంకిత రాజ్కి సంబంధించి. అంకిత అంటే స్ట్రాంగ్ పర్సనాలిటీని చూడడం, తనతో ఉండడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు, ఇట్స్ ఏ ఛాలెంజింగ్ టాస్క్ అని చెప్పారు మీరు. ఈ అంకిత ఇలా సర్జరీస్ చేయించుకుంటుంది కదా, అంటే రాజు తనని వదిలేసి వెళ్ళిపోవడం వల్లే ఇలా చేయించుకుంటుంది అంటారు. అంటే తనని తాను ఇంకా బ్యూటిఫుల్గా చూసుకోవాలి, తను వెళ్ళిపోతే ఏంటి నేను ఇంకా బాగున్నాను అనేది తనకి మెసేజ్ పంపించాలనుకుంటుంది అంటారు. ఆ మెసేజ్ రాజ్కి కాదు, మనకు కూడా అనిపిస్తుంది కదా. మనకు కూడా అంటే మీరు అనేసారు ఇప్పుడు, అంటే ఈ అమ్మాయి ఇంకా బ్యూటిఫికేషన్ ఎందుకు అని, అంటే ఈ అమ్మాయి బ్యూటీలో తక్కువైందా అందుకని వదిలేశాడా అనేది ఒక అనుమానం వస్తుంది అందరికీ యాక్చువల్గా, తన ప్రేక్షకులకి, తన ఫాలోవర్స్కి అది కానీ. బట్ అది కాకుండా పోవచ్చు. అంటే దాని రీజన్ ఏంటో అంకితకి తెలుసు. బట్ తన అందంగా లేదనేది మాత్రం రాజు వదిలేసాడనైతే నేను అనుకోను. దే ఆర్ బ్యూటిఫుల్ కపుల్, దే ఆర్ బ్యూటిఫుల్ పీపుల్ ఆల్సో అండ్ సోల్స్ ఆల్సో. మెయిన్లీ మీరు అన్నట్టు దే బోత్ ఆర్ బ్యూటిఫుల్ సోల్స్ యాక్చువల్గా. సో ఆ కారణంగా వదిలేసాడనైతే నేను అనుకోను. ఆ కారణం చేత తను సర్జరీస్ చేయించిందని కూడా నేను అనుకోను. సర్జరీస్ అనేది ఒక డిమాండ్ లాగా వస్తుంది. సో ఒక స్పెషల్ సిట్యుయేషన్ నేను ఏం చెప్తాను అంటే, ట్రాన్స్ వ్యక్తుల విషయంలో సమాజానికి ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే వివక్షత ట్రాన్స్ పనులు చేస్తారో, లేదా రిజెక్ట్ చేస్తారు, నువ్వు కాదు, నువ్వు పనికి రావు, నువ్వు లేవు అనేది ఏదైతే రిజెక్షన్ వస్తుందో, రిజెక్షన్ వచ్చినప్పుడు అది జెండర్ డిస్ఫోరియాని ఇంకా ఎక్కువ చేస్తుంది. ఎలా ఎక్కువ చేస్తుంది ఏంటంటే, అన్నీ ఆలోచిస్తాం మామూలుగా. అంటే రిజెక్షన్ అనేది ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అందరికీ ఉంటుంది కదా. అందరూ ప్రేమలో ప్రేమిస్తారు, లేకపోతే విడిగా ఉండాలని నిర్ణయించుకుంటారు, విడిపోతారు, భార్యాభర్తలు కూడా విడిపోతారు. అప్పుడు అది రిజెక్షన్ యాక్చువల్గా. ఎలాంటి రిలేషన్షిప్లో, ఫ్రెండ్షిప్లో కూడా రిజెక్షన్ ఉంటుంది, అవుతుంది. బట్ రిజెక్షన్లో వచ్చే ఒక ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే, ఎందుకు రిజెక్ట్ చేశారు అన్నది కొన్ని రీజనింగ్ చేసుకుంటాం లోపల. ఆ రీజనింగ్లో నేను ఏమైనా తక్కువ ఉన్నానా తనకన్నా, తన ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేదా నేను అనేది కూడా హిట్ అవుతుంది. బట్ ట్రాన్స్ వాళ్ళల్లో ఒకటి హిట్ అయ్యేది ఏంటి అంటే, నేను బ్యూటీగా లేనా, నేను అమ్మాయిలా లేనా, ఒకళ్ళు ట్రాన్స్ మహిళలు అయితే నేను అబ్బాయిలా లేనా, ఇదేమన్నా కొరత అనేది ఉండొచ్చు. అది అందరికీ ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే నేను నా ఫస్ట్ ఏదైతే లవ్ ఉందో, ఎవ్రీవన్ విల్ మిస్ దేర్ ఫస్ట్ లవ్, ఐ ఆల్సో మిస్ మై ఫస్ట్ లవ్. అప్పుడు నాకు డిస్ఫోరియా ఎప్పుడు కూడా పర్సనల్ లెవెల్లో లేదు. అందుకే నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, సోషల్ లెవెల్లో ఉంది కానీ పర్సనల్ లెవెల్లో లేదు. అంటే నేను తక్కువ ఆడదాన్ని అనే భావన ఎప్పుడు నన్ను హిట్ చేయలేదు. సో అందుకని సర్జరీస్ అనేదానివి అవసరం పడలేదు నాకు ఎక్కువ మ్యాక్సిమం. మీరు అన్నారు కదా బ్యూటిఫుల్ సోల్ అన్నప్పుడు దాన్ని నేను హైలైట్ చేసుకున్నా, దాన్ని ఎన్హాన్స్ చేస్తాను ఇప్పుడు. స్ట్రాంగ్ విమెన్ టు దాన్ని ఎన్హాన్స్ చేసుకుని ఐ ఎగ్జిక్యూట్ దట్ అండ్ ఎగ్జిక్యూటెడ్ దట్ యాక్చువల్లీ ఇన్ ద సొసైటీ. సో దట్ మేక్ మీ టు ఫీల్ దట్ ఐఎమ్ కంప్లీట్ ఉమెన్ అండ్ అండ్ బ్యూటిఫుల్ ఉమెన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కదా. అలా అనుకున్నప్పుడు నాకు సర్జరీస్ అవసరం పడలేదు. బట్ ఈ విషయంలో ఎప్పుడైతే
డౌన్ ఫీల్ అవుతారు. ట్రాన్స్ మెన్ కానీ వాళ్ళని ఖచ్చితంగా జెండర్ డిస్ఫోరియా హిట్ చేస్తుంది. నేను తక్కువ మెన్నా అని. బట్ ఈ అమ్మాయి విషయం ఈ అమ్మాయి చెప్పేంతవరకు మనకు తెలియదు. అది కారణం అని నేను అనను. బట్ మామూలుగానే ట్రాన్స్జెండర్ వాళ్ళకి నేను చెప్తున్నానంటే అది మీరు తక్కువ మహిళనా తక్కువ పురుషుడా అనేది మాత్రం ఆ క్లేశం ఆ స్పర్ధ అయితే ఖచ్చితంగా వస్తుంది ట్రాన్స్జెండర్ వ్యక్తుల విషయంలో నేను చెప్తున్నాను అనమాట. అంకిత రాజ్ కపుల్ కి సంబంధించి నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఆమెకి డబ్బు కావాలి, అతనికి సుఖం కావాలి అని. నేను ఆ అమ్మాయిని గమనిస్తున్నంత వరకు, అంటే జస్ట్ ఇంటర్వ్యూస్ చూడడమే, నాకేం పర్సనల్ గా తెలియదు, కానీ అయితే తను చాలా కష్టపడింది. దాదాపు ₹1,00,00,000 పైగా ఖర్చు పెట్టి వాళ్ళ అమ్మకి ఇల్లు కట్టింది. సొంత ఊళ్ళో తనకంటూ ఒక ఇమేజ్ని పెంచుకుంది. చిట్టీలు వేసుకొని డబ్బులు దాచుకున్నాననే మాట చెప్పింది. అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది తను ఎంత జాగ్రత్త పరురాలో. డబ్బులు కావాలి అని మరి ఎందుకు వచ్చిందో నాకు అది తెలియదు. ఇటు చూస్తే అతనికి సుఖం కావాలి. అంకితరాజ్తో తక్కువైన సుఖం ఏంటి మనకి తెలియదు. అది మాత్రం అంటే ఆమెతో ఇలా ఉంటుంది మ్యారిటల్ లైఫ్ అని అతనికి తెలుసు కదా. అయినా సరే ఎందుకు వీళ్ళిద్దరి మధ్య ఇలాంటి రీజన్స్ అనేవి బయటకు వచ్చాయి విడిపోవడానికి? అయితే ఇది సమాజం సృష్టించింది, వాళ్ళు అన్నది కాదు. ప్లీజ్ నేను అది మళ్ళీ ఏంటంటే ఎక్కడ వాళ్ళు అంకిత చెప్పలేదు, రాజు కూడా చెప్పలేదు. యాక్చువల్గా నేను అంటే ఇది 2వ 3వ ఇంటర్వ్యూ అంకిత రాజు గురించి చాలామంది అన్నా నువ్వు ఎందుకు ఇస్తున్నావు అని. నేను రావటం కూడా ఏంటంటే వాళ్ళు పర్సనల్ స్పేస్ని మీడియా ఆక్యుపై చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ చుట్టూ కొన్ని ఊహాగానాలు కొన్ని స్టీరియో టైపింగ్స్కి డెవలప్ అవుతాయి. మనకి ఇంతకుముందు వచ్చిన వీడియో రెస్పాన్స్ని నేను బేస్ చేసుకుని అంటున్నాను ఏంటంటే దీని చుట్టూ ఒక హెల్తీ డైలాగ్ సృష్టించడం మన రెస్పాన్సిబిలిటీ. బీయింగ్ ఏ హోస్ట్ యూ కానీ బీయింగ్ ఏ ట్రాన్స్జెండర్ రిప్రజెంటేటివ్ నేను కానీ ఆ బాధ్యత మన మీద ఉంది. ఆ నెగిటివ్ స్టీరియో టైపింగ్ని ఆపాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. అది మనం చేస్తున్న ప్రయత్నం. వెరీ గుడ్. ఎందుకంటున్నానంటే అతడికి సుఖం కావాలనేది తను ఎప్పుడు అనలేదు. నేను సుఖపడలేదు అంకితతో ఎప్పుడు అనలేదు. అదే ఎప్పుడు అనలేదు. ఆమెకు డబ్బు కావాలని ఆమె డబ్బు అంటే ఆమె సంపాదించింది చూపించుకుంది. యాక్చువల్గా అంతకన్నా ఎక్కువ సంపాదించిన వాళ్ళు ఉన్నారు, సంపాదించలేని వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఆమెకున్నది పర్సనల్ లైఫ్ పబ్లిక్గా సోషల్గా చూపించుకుంది. వెరీ గుడ్. అంటే నేనేమంటానంటే అది 1 కోటి కానీ 2 కోట్లు కానీ ఆడవాళ్ళకి ఏదైతే మగవాళ్ళకి ఉందో వెసులుబాటు సంపాదించేది కానీ హక్కు కానీ అది ట్రాన్స్ వాళ్ళకి కూడా ఉండాలి. అండ్ ఇఫ్ షీ హ్యాస్ అండ్ వెల్ గుడ్, వెరీ గుడ్. యాక్చువల్గా నన్ను అడిగితే అది పబ్లిక్గా చూపించింది, దట్స్ ఆల్సో వెరీ గుడ్ యాక్చువల్లీ. బట్ ఈ అబ్బాయికి సుఖం లేదు, ఈ అమ్మాయికి డబ్బు ఇంకా కావాలి అని దాంట్లో అదేదైతే జనరలైజేషన్ ఉందో జడ్జిమెంట్ ఉందో ఐ విల్ నెవర్ బై ఇట్. లైక్ నన్ను దాన్ని ఒప్పుకోను. ఆ అమ్మాయి ఇంకా డబ్బు సంపాదించాలనుకుంటే షీఈ్ వెల్ అండ్ గుడ్, షీ కెన్ గో అండ్ షీ కెన్ ఎర్న్ మనీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్. ఆమె సంపాదించేది నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. లెట్ హర్ డూ దట్. అండ్ ఈ అబ్బాయి సుఖం లేదు అన్నదని ఐ డోంట్ ఫీల్ దట్. లైక్ ఆ అబ్బాయి ఎప్పుడు చెప్పలేదే. ఆ అబ్బాయి ఇంకా అబ్బాయి చేసిన వీడియోలో ఒకటే అన్నాడు, దేర్ ఆర్ ఛాన్సెస్ లైక్ ఫ్యూచర్లో ఉందేమో అని కదా. కాబట్టి ఐ డోంట్ నో, లైక్ నేను అది జడ్జిమెంట్గా తీసుకోవట్లేదు. ఆ అబ్బాయి ఇది ఎండ్ చేశాడు ఆ అబ్బాయి తరఫు నుంచి అని. ఆ అబ్బాయి హోప్ కూడా వదిలిపెట్టాడు. యాక్చువల్గా అంకిత రీజనింగ్ చెప్పి మేము విడిగా ఉండాలనుంది, వీడియో చేసింది, పెట్టేసింది. బట్ ఆ అబ్బాయి హోప్ కూడా చూపించాడు. సో థింగ్ ఏంటంటే ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ సిస్ మేల్ రిలేషన్షిప్లో సమాజం చూసి సెక్సే ఉండదు. ఐ వోంట్ బిల్. చిన్న ఎగ్జాంపుల్, వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్. నిన్న రాత్రి నేను ఊబర్ బైక్ బుక్ చేశాను. చాలా యంగ్ ఫెలో, వాడు వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. వాడికి తెలుసు అనుకుంటా ఆల్రెడీ నన్ను. టకటక మెసేజ్ పెట్టి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి నేను కాల్ చేస్తానంటే ఫోన్ నెంబర్ ఇచ్చాను. వాడికి నన్ను చూడలేదు అనుకున్నాను నేను. ఫోన్ చేసి వాడు అంటాడు, అంటే నేను మిమ్మల్ని వదిలిపెట్టేస్తాను, నాకు డబ్బు వద్దు, చలిగా ఉంది అని అన్నాడు. అంటే డబ్బు వద్దు, చలిగా ఉంది అంటే ఏంటి నీ ఉద్దేశం అన్నాను నేను. ఏంటి నీ ఉద్దేశం అంటే మీరు అర్థం చేసుకోగలరా అంటే ఓహో అర్థం చేసుకుంటున్నాను సరే అనేసి కాల్ కట్ చేసి స్క్రీన్ షాట్ తీసి ర్యాపిడో వాళ్ళకి నేను కంప్లైంట్ చేశాను. ఏంటంటే ద మూమెంట్ ట్రాన్స్జెండర్ వాళ్ళని చూసినప్పుడు ఈజ్ ఈక్వల్ టు సెక్స్. అంటే వీళ్ళు సెక్స్కి అవైలబుల్గా ఉంటారు, ఎలాంటి పాయింట్ ఆఫ్ టైంలో కూడా వీరు ఓకే అనేస్తారనే ఒక పర్సెప్షన్ ఏదైతే ఉందో అది స్టీరియో టైప్ దారుణమైన దుర్మార్గమైన ఆలోచన సమాజం. సో మాకంటూ చాయిస్ ఉండదా, మాకంటూ ఎథిక్స్ ఉండవా, మాకంటూ బెడ్రూమ్ ప్రైవసీ ఉండదా? అంటే కనపడిన ప్రతి ఒక్క టామ్ డిక్ అండ్ హ్యారీ తోటి వెళ్ళిపోతామా మేము? దిస్ ఇస్ నాట్ కదా, దిస్ ఇస్ నాట్ రైట్ కదా, అదే కదా, దిస్ ఇస్ నాట్ రైట్ పర్సెప్షన్ యాక్చువల్లీ. మేము మనుషులమే, మాకు ఒక చాయిస్ ఉంటుంది, మాకు ఒక ఎథిక్స్ ఉంటుంది, మాకు ఒక కల్చర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. సో అట్లా అనుకోవడం ఎంత తప్పు అది అనేది. అంటే కేవలం సుఖం కోసమే వచ్చాడా రాజు అంకిత్ దగ్గర? కాదు, అయ్యి ఉండొచ్చు కదా, అయ్యి ఉండదు కదా, దానికోసం వచ్చాడని ఎందుకు అనుకుంటున్నారు అసలు? యాక్చువల్గా నేను ఎప్పుడైతే చెప్పాను, నా పార్ట్నర్ ఎగ్జాంపులే చెప్పాను నేను, దేర్ ఈజ్ సమ్ సార్ట్ ఆఫ్ పీస్, లవ్
ఎఫెక్షన్, వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఏదైతే ట్రామా ఉందో తల్లిదండ్రుల్లో కానీ ఫ్యామిలీలో కానీ అన్నతమ్ముళ్ళు అక్క చెల్లెలతో అక్కడ దొరకని దాన్ని ఇక్కడ వెతుక్కుంటారు. ఎవరన్నా అంతే, ట్రాన్స్ వ్యక్తులన్నా అంతే, ఆడవాళ్ళన్నా మగవాళ్ళు అంతే. ఏ రిలేషన్షిప్లో దొరికితే అక్కడ సేఫ్గా ఫీల్ అవుతే అక్కడ వెళ్తాం, మనం ఉంటాం కదా రిలేషన్షిప్లో. అది వెతుకొని ఉండొచ్చు కదా. సుఖమే అని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? ఐ రియల్లీ కండెమ్ ఇట్ యాక్చువల్గా. యా, ఒక కపుల్ సెపరేట్ అయితే ఎందుకు మీరు ఇంత డిబేట్ చేస్తున్నారు, ఎందుకు ఇంత డిస్కస్ చేస్తున్నారు అని కొంతమంది అనుకోవచ్చు. కానీ ఒకప్పుడు ఈ రాజ్ అనే వ్యక్తి మీ ట్రాన్స్ కమ్యూనిటీకి కూడా అంకిత కూడా కావచ్చు, వీళ్ళు రోల్ మోడల్స్ లా నిలబడ్డారు. ఓ సొసైటీలో ఇంత చేంజ్ వస్తుందా అనిపించింది. ఇప్పుడు వీళ్ళు విడిపోవడాన్ని కూడా ఎవరు విడ్డూరంగా చూడాల్సింది లేదు, ఇదేదో జరగకూడనిది కూడా కాదు. అయితే ఆ అమ్మాయి 1 minute ఒక షార్ట్ వీడియో పెట్టింది అంకిత. అందులో ఎంత మంచిగా అనిపించిందంటే ఆమె జీవితాన్ని ఎంత పాజిటివ్గా చూస్తుందో అనిపించింది. మీరందరూ నా పర్సనల్ లైఫ్ గురించి అడుగుతున్నారు, ఎవరి జీవితాలు వాళ్ళకి ఉంటాయి, మూవ్ ఆన్ అయిపోవాల్సిందే అని చెప్పేసి తను మంచిగా చెప్పడం అనేది జరిగింది. మీరేమంటారు అంకిత స్టెప్ మీద? మామూలుగా అయితే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి మీ జీవితాల్లో, జరుగుతాయి. అండ్ షీ ఈస్ అ వెరీ బోల్డ్ సోల్. and my total blessings and also praises for her. Ankita, go for Ankita. ఎందుకంటే ఈ జర్నీలో అంకితనే నేను చాలా మటుకు వెనకేసుకొస్తాను, ప్రేజ్ చేస్తాను. ఎందుకంటే రాజ్కి ఇట్ కెన్ బి స్టీరియోటైపింగ్ రొటీన్ లైఫ్లో వెళ్ళిపోగలుగుతాను, హీ కెన్ గో డిజపియర్ కదా. బట్ అంకిత బీయింగ్ అ ట్రాన్స్ పర్సన్ ఆల్వేస్ బీ విజిబుల్ ఇన్ ద సొసైటీ and she has to meet the expectations from the society కదా. సో కపుల్గా ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అక్కడ కూడా చాలా ట్రై చేసి ఉంటుంది ఆ అమ్మాయి విత్ హెల్ప్ చేయడానికి. అండ్ ద బ్యూటీ, ఇంతకుముందు వీడియో కూడా నేను చెప్పాను, అండ్ ఆమె చూపించిన ఏదైతే విచక్షణ, సంయమనం, ఏదైతే వర్డ్స్ ఉన్నాయి కదా తెలుగులో, చాలా బ్యూటిఫుల్ వర్డ్స్. అది ప్రాక్టీస్లో పెట్టడం ఎవరికి రాదు, పెట్టాలంటే చాలా గట్స్ ఉండాలి యాక్చువల్గా. అది చూపించిన వ్యక్తి అంకిత యాక్చువల్గా. మీరు అన్నది రీసెంట్ వీడియోలో కూడా, అంటే పర్సనల్ లైఫ్ అందరికీ ఉన్నాయి. ఎస్, పర్సనల్ లైఫ్ అందరికీ ఉన్నాయి. ఆ అమ్మాయి పబ్లిక్కి వచ్చింది, వాళ్ళిద్దరి లైఫ్ పబ్లిక్లోకి వచ్చింది. పబ్లిక్గానే ఎంతో హుందాగా విడిగా జీవించాలనుకున్న నిర్ణయం తీసుకున్నారు, ఉంటున్నారు. దాన్ని మాటి మాటికి రీవిజిట్ చేసిన వాళ్ళకి వాళ్ళు ఒక మెసేజ్ ఇస్తున్నారు, ఏంటంటే డోంట్ అటాక్ అస్, మీకు కూడా మీ పర్సనల్ లైఫ్ ఉంది కదా. అంటే నేనేమంటానంటే వీలైతే వాళ్ళంత విఘ్నత చూపి రిలేషన్షిప్స్ని అంత హుందాగా మెయింటైన్ చేయండి. విడిగా ఉండాలంటే అదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి. స్టిక్ టు దేర్ ప్రొసీజర్స్. యాక్చువల్లీ విల్ యూ ఏబుల్ టు, మీరు ఏదైతే క్రిటిసైజ్ చేస్తున్నారో, మీరు అన్నారు కదా ఆయన వాడుకొని వదిలేశాడు ఆమెని, లేదా ఆమెకి ఇంకా డబ్బు కావాలి, ఇవన్నీ స్టీరియోటైపింగ్ నెగిటివ్ కామెంట్స్ చేసే కన్నా ఆ ప్రొసీజర్స్ ఫాలో అయ్యి ఉండగలరా? అసలు ఒకసారి కంపేర్ చేసుకోండి. మేల్ సిస్ హెటెరోనార్మేటివ్, మేల్ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండగలరా? ఇంత విజ్ఞతతోటి, ఇంత రెస్పెక్ట్గా ఉండగలరా? బట్ వాళ్ళు ఉన్నారు కదా. వీ హ్యావ్ టు ప్రైజ్ దేర్ డెసిషన్ యాక్చువల్గా. అండ్ అంకితకి కష్టము బోల్డ్ అని ఎందుకు అంటున్నాను అంటే 2-3 విషయాలు. ఒకటి, బీయింగ్ అ ట్రాన్స్ పర్సన్ షీ హ్యాస్ టు గో త్రూ జెండర్ డిస్ఫోరియా కండిషన్. మాటికి అది హిట్ అవుతుంది, నేను ఆడ వ్యక్తిని కాదా, ఎక్కడైనా తక్కువ అవుతుందా అనే ఒక అలర్ట్నెస్ ఉంటుంది. ఇదంతా సర్జరీస్ కూడా చేసుకోవచ్చు, ఇప్పుడు చేసుకుంది అందుకు అని నేను అనను, బట్ అయ్యి ఉండొచ్చు ఒకటి కారణం. రెండోది ఏంటంటే ఫైనాన్షియల్గా, సోషల్గా సింగిల్ ట్రాన్స్ ఉమెన్ షీ ఈజ్. ఆమె ఎలా నిలబడుతుంది కదా. పైగా పబ్లిక్లో ఉంది. పబ్లిక్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి. మీరు అన్నారు 2 కోట్లు కోటి పెట్టి ఇల్లు కట్టింది అన్నప్పుడు, అండ్ పబ్లిక్ వాంట్ టు సీ అండ్ నెక్స్ట్ ఏం అవుతుంది, నెక్స్ట్ ఒక ఎపిసోడ్ లాగా నెక్స్ట్ ఏం చేస్తుంది అంకిత అని అంకిత మీదకి వెళ్ళిపోతుంది ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా. రాజ్ క్యాన్ బి సైడ్ లైన్, ఆయన మరుగైపోతాడు, ఆయన లైఫ్లో పడిపోతాడు. బట్ అంకిత విల్ బి దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. ఆ ప్రెషర్ ఆమె మీద ఉంటుంది కదా. సో నేను అందుకే అంటాను, సంపాదించింది ఎస్ గుడ్, తను ఎవరు చూస్తారు వయసు అయిపోయాక కదా. వయసునప్పుడు సంపాదించుకుంది, సేవ్ చేసుకుంది, వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ని చాలా సేఫ్గా చేసుకుంది. ఇట్స్ వెరీ గుడ్ డెసిషన్ అండ్ గుడ్ హ్యాబిట్ ఆల్సో కదా. దానికి మనం ప్రైజ్ చేయాలి, లెదర్ దెన్ ఆమెను అటాక్ చేయడం కల్లా వీ ఆల్ షుడ్ ప్రైజ్. నాకు ఆ రచన మళ్ళీ ఈ అంకిత రాజ్ అనే కపుల్ ఎక్కడ రెస్పెక్ట్ఫుల్గా అనిపించారు అంటే, వాళ్ళిద్దరు సెపరేట్ అయిన తర్వాత కూడా ఆ అమ్మాయి ఆ వీడియోలో కూడా చెప్పింది, చాలామంది మీడియా వాళ్ళు నన్ను అడుగుతున్నారు ఇంటర్వ్యూస్ కోసం, నేను ఇవ్వట్లేదు అని. ఎక్కడ రాజ్ని ఆమె బ్లేమ్ చేయట్లేదు, అతను కూడా ఎక్కడ ఓపెన్ అవ్వట్లేదు. ఈ డిజిటల్ యుగంలో ఒకవేళ ఇద్దరికి పెయిన్ ఉంటుంది, ఇద్దరికి కోపం కూడా ఉంటుంది, బయటపడాలంటే చాలా బ్లేమ్ చేయొచ్చు వాళ్ళ పార్ట్నర్ని, కానీ ఎక్కడా చేయట్లేదు. అక్కడ కూడా తను ఎంతో మెచ్యూరిటీ చూపిస్తుంది. మీకేమనిపించింది? అంతకన్నా ఏంటి అంటే, ఎప్పుడైతే ప్రైవేట్లో పబ్లిక్ అయిందో, సోషల్ మీడియాలో ఉందో, అది ఇట్స్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ భుజస్కంధాల మీద ఏంటంటే, ఏదైతే మనం మొదలు పెట్టామో దాన్ని అంతా హుందాగా మనం ఎండ్ చేయగలమా, దాన్ని
డైరెక్ట్ ఎండ్ అనను నేను దీన్ని. యాక్చువల్గా దాన్ని మనం డైరెక్ట్ చేయగలమా, దాన్ని తీసుకెళ్ళగలమా, మలుపులని చాలా సుఖాంతంగా టర్న్స్ని తీసుకోగలమా, దానికి ఎంతో స్ట్రాటజైజింగ్ కావాలి, స్ట్రాటజీ ఆలోచించాలి యాక్చువల్గా. ఎందుకంటే ఇంత పాజిటివ్ హ్యూజ్ రెస్పాన్స్ వచ్చాక అది ఒక్క నైట్లో రివర్స్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, బట్ కానీకుండా ఇద్దరు జాగ్రత్తలు తీసుకున్నారు, విచ్ ఇస్ అ వెరీ క్లవర్ఫుల్ డెసిషన్ కదా. అండ్ ఇట్ నీడ్స్ స్ట్రాటజీ ఆల్సో. మాట్లాడుకోవాలి, ఆలోచనలు తీసుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి, దానికి ధైర్యం కూడా కావాలి యాక్చువల్గా. ఎందుకంటే పర్సనల్గా నేను యాక్చువల్గా నాకు అనిపించింది, నేను అంకిత పొజిషన్లో ఉంటే తీసుకోగలిగేదన్న ఇంత బోల్డ్ నిర్ణయం అని. ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ గట్స్ దట్ లేడీ హ్యావ్ లైక్ యాక్చువల్లీ. ఐ డోంట్ హ్యావ్. రచన, ఫైనల్ గా ఒక క్వశ్చన్, ఒక డౌట్. ఎప్పుడు నేను మిమ్మల్ని డౌట్సే అడుగుతాను, సొసైటీకి వచ్చే డౌట్స్ ఎక్కువగా. ఈ అమ్మాయి ఒక వీడియో పెట్టిందనమాట, తలకాయ కూర చేస్తున్నాను అని చెప్పి, మా కోడలు డింపి అని అన్నది. నేను అక్కడ ఆగిపోయాను. ఎందుకంటే మీ కమ్యూనిటీలో వరుసలు ఉంటాయా అంటే, మిమ్మల్ని చాలా ఫ్యామిలీ కూడా దూరం పెడుతూ ఉంటది కాబట్టి మీ కమ్యూనిటీలో మీరే వరుసలు కలిపేసుకుంటూ ఉంటారా, బంధుత్వాలు కలుపుకుంటూ ఉంటారు? కలుపుకోవాలి కూడా కదా. ఎందుకంటే కమ్యూనిటీ అనే ఒక దానికి సైకాలజీలో ఏమిటంటే, ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఇంక్లూడింగ్ యానిమల్స్ ఆల్సో ఆల్ ఆర్ కమ్యూనిటీ బీయింగ్స్. అంటే ఒక కమ్యూనిటీగా వాళ్ళు మనగలుగుతారు, సింగిల్గా ఉంటే మనగలలేరు. సో అది మనం జంతువులు స్థాయి నుంచి కూడా అదొక హ్యాబిట్ మనకి. ఇప్పుడు జంతువులు కూడా మీరు చూశారు కదా, పులులు కానీ లేదా సింహాలు కానీ లేదా జీబ్రాలు కానీ, ఇవన్నీ కూడా పిల్లులు కానీ ఇవన్నీ సమూహంగానే ఉంటాయి, కుక్కలు కానీ ఇవన్నీ సమూహంగానే ఉంటాయి. మనం కూడా సోషలైజ్ అయిన ఒక యానిమల్లే. సో సైకాలజీ ప్రకారం మనం యానిమల్సే, బట్ మనము సరిగ్గా సరైన త్రోవలో ఒక మంచిగా దారిలో వెళ్ళాలి అంటే మనం ఒక కమ్యూనిటీ లాగా జీవించాలి, ఒకరికొకరి కోసం జీవించాలి, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. ఇది బెస్ట్ ప్రాక్టీస్. సో హిజ్రా సమాజంలో ఒక కమ్యూనిటీ, హిజ్రా ఇట్ సెల్ఫ్ ఈజ్ ఒక కమ్యూనిటీ. హిజ్రా అనేది ఒక ఐడెంటిటీ, ఒక కమ్యూనిటీ ఐడెంటిటీ అది యాక్చువల్గా. ఆ దానిలో గురువు చేల పరంపర ఉంది. సో గురువు ఒక అత్త పొజిషన్ ఉంది, చేల అనేటప్పటికీ కోడల పొజిషన్ ఉంది అన్నమాట. బట్ కూతురు పొజిషన్లు కూడా చాలా మంది ఉన్నారు. సో అందుకనే డింపి అనేది నా కోడలు, అత్త కోడలు కూతురు ఉంటాయి, 3 ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు కూతురు కోడలు ఉందంటే వదిన మరదళ్ళు అవుతారు కదా, మళ్ళీ అట్లా కూడా అవుతుంది కదా. ఎస్, సో అలా కూడా అవుతుంది. మళ్ళీ కింద ఒకవేళ కోడల కింద ఇంకెవరైనా చేలా ఉందంటే మనవరాలు అవుతుంది, అట్లా. సో ఇదంతా ఒక మెట్రిలినియల్ స్ట్రక్చర్ అన్నమాట. మదర్హుడ్ ఉంది ఇక్కడ అంతా. మగవారికి ఎక్కడ అసలు స్కోపే లేదు, ఆ పదాలు కూడా రావు యాక్చువల్గా, ఆ రిలేషన్షిప్స్ లేవు యాక్చువల్గా. అంతా మెట్రిలినియల్ హైరార్కీ ఉంది. అమ్మ, అత్త, కూతురు, కోడలు, వదిన, మరదలు ఇవే ఉన్నాయి, అన్నీ అవే ఉన్నాయన్నమాట. లేదా మనవరాలు ఇవే ఉన్నాయి. మగవాళ్ళకి మగ రిలేషన్కి లేవు. సో తన కోడలు యాక్చువల్గా తన కోసం చేసినట్టుంది. సో వీఆర్ కమ్యూనిటీ బీయింగ్స్. హిజ్రా అనేది ఒక కమ్యూనిటీ యాక్చువల్గా. ఇలాగ ప్రేమలో మోసపోయినప్పుడు కానీ, లేదంటే పార్ట్నర్ నుంచి విడిపోయినప్పుడు కానీ మీ కమ్యూనిటీ అండగా నిలుస్తుందా, కౌన్సిలింగ్ ఇస్తుందా, ఓదార్పునిస్తుందా? బట్ ఇది నేను ఎదురు ప్రశ్నిస్తే, నేను యాక్చువల్గా అంటే ఆడవారికి ఒకవేళ బ్రేకప్ అయింది లేదా భర్త వదిలేశారు, తల్లి కొంతవరకు కన్సోల్ చేయగలదు. బట్ తలచెడి తల్లి ఇంటికి వెళ్ళడం ఏంటి అని కూడా ఒక నానుడు ఉంది కదా. వెళ్ళినా కూడా చాలా అబ్యూస్కి గురవుతుంది. అంటే అన్నదమ్ముళ్ళు కానీ ఏంటి భర్తను వదిలేసి రావటము, అక్క చెల్లు కానీ అంటాం, ఇదంతా అవుతుంది. అనేది ఏంటంటే ఏదైతే పేట్రియార్కల్లో సిస్టంలో ఉన్న వివక్షత ఆడవారికి మగవారికి సేమ్ హిజ్రా కానీ ట్రాన్స్ సమాజంలో కూడా ఉంటుంది. ఎందుకంటే మేము మహిళలుగానే చూస్తుంది కదా సమాజం కూడా. మేము అదే కల్చర్లో పెరుగుతాం, మేమేం దూరంగా పెరగము, ఆ సమాజంలో భాగమయ్యే పెరుగుతాం. సో అదే పేట్రియార్కల్ వాల్యూస్ మాలో ఇంబైబ్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఒకవేళ నేను ఇందాక చెప్పినట్టు తల్లి ఉంటే కోడలు కూతురు ఉన్నదనుకో, ఇంతవరకు మాకు ఇది ముఖ్యం కమ్యూనిటీలో, ఈ సిస్టమ్స్, ఈ రిలేషన్షిప్స్ మాకు ముఖ్యం. మాకున్న మగ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి జీరో కన్సర్న్ మాకు. మీరు ఎవరితో ఏ రిలేషన్షిప్లో వెళ్తారా, అన్న అంటారా, తమ్ముడు అంటారా, భర్త అంటారా, బాయ్ ఫ్రెండ్ అంటారా, అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. అది ఇక్కడికి రాకూడదు, ఇది అక్కడికి వెళ్ళకూడదు. మేము అక్కడికి వెళ్ళము, వాళ్ళు ఇక్కడ రారు అనమాట. అక్కడ తీసుకునే నిర్ణయాలు వ్యక్తిగత నిర్ణయాలు, వ్యక్తిగత స్వతంత్రం మీద, వ్యక్తిగత బాధ్యత మీద తీసుకునే నిర్ణయాలు. అంటే ఇప్పుడు నేను ఒకవేళ పెళ్లి చేసుకున్నాను అనుకో, అక్కడ మంచైనా చెడైనా ఏదైనా కానీ నా బాధ్యత, అది నా పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. నా గురువు కానీ లేదా నా గురుబాయి కానీ, నా చేల కానీ, నా కోడలు కానీ ఎవరు కూడా అందులో దఖలందాజీ చేయరు, ఎవరు రారు, కనీసం కన్సల్ట్ కూడా చేయరు. ఎందుకంటే కన్సల్ట్ చేస్తారేమో బాధ అయినప్పుడు, సాటి ట్రాన్స్గా ఒక దయ అదంతా ఉంటుంది. బట్ కానీ డెసిషన్ మేకింగ్లో అందులో ఎక్కడ కూడా కల్పించుకోరు ఎవరు.
సో ఇట్ ఈస్ నాట్ దేర్ లైక్. మీరు చూస్తూనే ఉన్నారు కదా అఘోరి కొత్త వీడియో. నేనైతే నిజంగా షాక్ అయ్యాను. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా ఆమె నాకు పీరియడ్స్ వస్తాయి, నేను ఆడ మనిషిని అని ఆమె తనంతటి తానే చెప్పుకుంది. మనం ఎవరు అన్నది కాదు. ఇలా గడ్డం మీసాలు తన అన్నని కలవడానికి వెళ్తుండగా సడన్ గా ఆమె కారులో కనిపించింది. గడ్డం మీసాలతో ఉన్న వీడియోని చూసి నేనైతే షాక్ అయ్యాను రచన. ఇలా ఒకరు ట్రాన్స్జెండర్ నుంచి లేదు, ఒక మగ మనిషి ట్రాన్స్జెండర్గా మారితే గడ్డాలు మీసాలు వచ్చే అవకాశం ఉంటుందా? లేదండి. అంటే హార్మోన్స్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, అంటే సర్జరీస్ ఒక్క రోజులో అయిపోయే అది తంతు కాదు, యాక్చువల్గా ప్రొసీజర్ కాదు. సర్జరీ ముందు కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, సర్జరీ తర్వాత కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. సో అంటే ఆ ప్రొసీజర్స్ ఫాలో అవ్వకుండా కూడా ఒకవేళ సర్జరీకి వెళ్ళినా, ఎక్కడన్నా తెలియకుండా చేయించుకున్నా కానీ సర్జరీ తర్వాత తక్కువైపోతుంది యాక్చువల్గా. సో తక్కువైన గడ్డం ఎలా ఎదిగింది అంటే యాక్చువల్గా హార్మోనల్ ఏదైతే ఉంటుందో, బ్యాలెన్సింగ్ ఏదైతే ఉంటుందో సర్జరీ తర్వాత మేల్ హార్మోన్స్ ఎక్కువ యాక్టివ్ ఉంటే అవ్వచ్చు, యాక్చువల్ సర్జరీ తర్వాత వెళ్ళిపోవాలి. ఫీమేల్ హార్మోన్స్ ఇంటేక్ చేసుకోకపోతే మ్యాక్సిమం ట్రాన్స్ మహిళలు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్జరీ చేసుకున్నాక ఫీమేల్ హార్మోన్స్ తీసుకుంటారు. కాబట్టి వాళ్ళకి గడ్డల మీసాలు రావు, ఆల్మోస్ట్ వాళ్ళు తగ్గిపోతుంది ఎదుగుదల. లేజర్ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటారు. బట్ ఈ సోకాల్డ్ అఘోరి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి చాలా కన్ఫ్యూజన్. మీరు ఇప్పుడు అన్నారు ఆ మహిళల్ని, సమాజంలో ఉన్న వాళ్ళని పలానా కొన్ని సమూహాలు మీరు కోట్ చేశారు. అందరికన్నా ఎఫెక్ట్ అయింది, ఇంపాక్ట్ అయింది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. యాక్చువల్గా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మీద ట్రస్ట్ అనేది చాలా తక్కువ ఉంది సమాజంలో. అలాంటి టైంలో పలానా వ్యక్తి మగ వ్యక్తి నుంచి ఇలా మారిన ట్రాన్స్ తర్వాత ఈ పేరని, అఘోరీ అని, తర్వాత మాత అని, ఇది ఏదైతే కన్ఫ్యూజన్ ఉందో సమాజం ఓన్లీ బైనరీలో చూస్తుంది. జెండర్ని, సెక్స్ని కూడా బైనరీలోనే చూస్తుంది. ఆడ మగ తప్ప ట్రాన్స్ వాళ్ళ గురించి అస్సలు అర్థమవుతుంది సమాజంలో. అసలు వీళ్ళు ఈ చీరలు కట్టుకొని వచ్చిన మగాళ్ళ అంటారు ట్రాన్స్ మహిళ హిజ్రాళ్ళని, లేదా ట్రాన్స్ మగాళ్ళు ఉంటే అసలు అలా కూడా ఉంటారా ట్రాన్స్లో అని అంటారు. ట్రాన్స్ మగాళ్ళ ఉనికే పెద్ద ప్రశ్నార్థకం. ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేట్లో ఇప్పుడిప్పుడే మేము అడ్వకేట్ చేస్తున్నాం. యాక్చువల్గా లేదు, మేము ట్రాన్స్జెండర్ వ్యక్తులు, మాకు మానవ హక్కులు ఉన్నాయి, మాకు సమానత్వం కావాలి, స్వతంత్రం కావాలి, మేము హానికరమైన మనుషులం కాము సమాజంలో అని ఏదైతే చేస్తున్నామో, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఇదంతా రివర్స్గా వస్తుంది మాకు. సో ఇది సమాజాన్ని ఒక కన్ఫ్యూజన్లో పడేసే ఒక సిట్యుయేషన్, ఒక వ్యక్తి వల్ల క్రియేట్ అయిన సోషల్ మీడియా స్టంట్. బట్ అది మా కమ్యూనిటీని చాలా ఎఫెక్ట్ చేస్తుంది యాక్చువల్గా. మీరన్న దాని ప్రకారం హార్మోన్స్ ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల ఈ గడ్డాలు మీసాలు రావడం అనేది ఆగిపోతుంది. కానీ ఈ అఘోరి బాడీ మొత్తం ప్రదర్శించింది, ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా ఎక్కడికక్కడ మనకు కనిపిస్తూనే ఉంది. వీడియోలకు కూడా మంచిగా పోజులు ఇచ్చింది. మనం చూసాము ఆమెకి బ్రెస్ట్ ఉంది, వెజైనా లాంటి ప్రైవేట్ పార్ట్స్ కూడా ఉన్నాయి. మరి గడ్డలు మీసాలు ఎలా వచ్చాయి? కరెక్ట్. అది సో నాకు ఇప్పటికీ అది అర్థం కాలేదు. అది ఒరిజినల్ గడ్డమా లేకుంటే అది పెట్టుకున్న గడ్డమా, అది మనకి నాకు అసలు చూడంగానే నాకు ఒక షాక్ వచ్చింది. ఎందుకంటే ఎంత సర్జరీ చేసుకున్నా కానీ ట్రాన్స్ మహిళలు ముఖ్యంగా అంత ఒత్తుగా గడ్డ నాటం అనేది చాలా అరుదు, అసలు రాదు, మేము ఎప్పుడు చూడలేదు యాక్చువల్గా. ఇప్పుడు నాకు ఒక కొత్త డౌట్ వచ్చింది. పెట్టుకున్న గడ్డమా అని మీరు అన్నారు కదా, అలా ఎందుకు చేస్తుంది తను? నేను అదే చెప్తున్నా కదా. అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఏదైతే అఘోరీ ఉందో రోజు రోజుకి పబ్లిక్ స్టంట్, అంటే సోషల్ మీడియాలో ఒక పబ్లిక్ స్టంట్ కోసము అర్రులు చాచే ఒక వ్యక్తిగా నాకు కనిపిస్తున్నారు వీరు, టు బీ ఫ్రాంక్. ఎందుకంటే కార్లు తిరగటము, అఘోరీ అని చెప్పి సమాజంలోకి రావటము, బట్టలు లేకుండా దాడి చెయ్యటము, పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇవ్వటము, శాపాలు ఇవ్వటము, ఇదంతా ఏదైతే ఉందో ఇదంతా ఒక పబ్లిక్ స్టంట్గా కనపడుతుంది నాకు. ఇందులో ఎవరి పట్ల కూడా ఒక మానవతా దృక్పథం లేదు ఈ వ్యక్తికి. యాక్చువల్గా శపించటాలు, అంతమవ్వాలంటాలు, నేను ఇలా చేస్తాను, అలా విధ్వంసకరమైన ఏదైతే ప్రకటనలు ఉన్నాయో ఈ వ్యక్తికి, అంటే ఏదైనా కావచ్చు తన ఐడెంటిటీ, ట్రాన్స్ కావచ్చు, మగ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అఘోరీ కావచ్చు, సాధువు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ పబ్లిక్లో బాగా ఫేమస్ అవ్వాలి, ప్లస్ ఈ చర్యల ద్వారా ఫేమస్ అవ్వాలనేది క్లియర్గా కనపడుతూ ఉంది. ఇది ఒక పబ్లిక్ స్టంట్ సోషల్ మీడియాలో. సో ఈ వ్యక్తి అంటే తను కూడా ప్రమాదం చేసుకుంటున్నాడు దీని ద్వారా. తనకు ఏంటో క్లారిటీ ఇవ్వకుండా, అసలు తను జెండర్ క్లారిటీ, సెక్స్ క్లారిటీ అది ప్రైవేట్ విషయమే అనుకున్నా, దాని గురించి కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. సాధువు విషయంలో కూడా, అంటే ఆయన ఎలాంటి సాధువు,
మనిషి మీద వ్యవస్థ మీద కోపం గల సాధువు అలా ఎందుకున్నారు ఆయన? సాధువులు అంటే సాధుగుణం కలగలరు కదా, ఎప్పుడు సాధుగా ఉండాలి, దీవెనలు ఇవ్వాలి, మంచి గురించి ఆలోచించాలి సమాజంలో అందరికి. అలాంటి ఎక్కడ పోకడా ఎక్కడ నాకు కనపడలేదు. సో ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ యాక్చువల్గా. రచన తాను అఘోరీని, నేను చాలా రోజులు నేను ఏళ్ల తరబడి దీక్ష చేసి వచ్చాను నేను హిమాలయాల్లో అని చెప్పుకోవడానికి తను చేసినవేంటి? విభూది పెట్టుకొని తిరగడం, బట్టలు లేకుండా తిరగడం. ఈ మధ్య అయితే శ్మశానంలో కూర్చొని మొత్తం ఆ పుర్రెలతో ఏదో తాంత్రిక పూజలు చేస్తున్నట్టు కారులో కూడా పుర్రెలు పెట్టుకొని తిరగడం, ఇలాంటివి తప్ప నిజంగా అఘోరాలకి ఉండే లక్షణాలు ఏవి ఈమెలో కనిపించలేదు. ఎందుకు అఘోరి అనే ఒక రూట్ని ఈమె ఎంచుకుందంటారు? నేను చెప్పాను కదా, అఘోరాలు ఇంతకుముందు ఎపిసోడ్ మనం చేసినప్పుడు అఘోరాలు యొక్క నిర్వచనం ఏదైతే ఉందో శాస్త్రీయంగా అది మనం విజిట్ చేయాలి. వాళ్ళ జీవన విధి విధానాలు మనం విజిట్ చేయాలి. అఘోరీలు జన సామర్థ్యంలో ఉండరు. వాళ్ళ ప్రదేశమే శ్మశానం. ఎందుకంటే వాళ్ళ దేవుడే మహాకాలుడు, శివుడు. కాబట్టి వాళ్ళు అక్కడే ఉంటారు. శివుడు భక్తులు కాబట్టి అక్కడే ఉంటారు, పూజలు చేస్తారు. వాళ్ళ జీవన స్టైలే, విధి విధానాలు వేరుంది. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైలు ఏదైతే తాంత్రిక శక్తులు ఉన్నాయో దాని ద్వారా నిర్ణయించబడినవి. ఆ గైడ్ లైన్స్ అని అలా వేసున్నవి. సో దాన్ని ఫాలో అవుతేనే వాళ్ళు ఆ కమ్యూనిటీలో ఉండగలుగుతారు. వాళ్ళలో ఉన్న స్ట్రిక్ట్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఏంటంటే వాళ్ళు జనావాసాలలో వెళ్ళరు, శ్మశానంలో మాత్రమే ఉంటారు. ఇవన్నీ మనకు విజిబుల్గా కనపడినాయి. ఎన్నో డిస్కవరీ ఛానల్కి సంబంధించిన ఎన్నో ఉన్నాయి వీడియోస్, మనకి చూస్తే యూట్యూబ్లో కనిపిస్తాయి. బట్ ఇవన్నీ బ్రేక్ చేసి సభ్య సమాజంలోకి వచ్చి ఏదైతే పిల్లలు పెద్దలు అందరూ ఒక కట్టడితోటి ఉంటున్నారో, ఒక ఒడంబడికతో ఉంటున్నారో, ఒక సాంప్రదాయంతో ఉంటున్నారో, భక్తి ప్రవర్తలతో ఉంటున్నారో, అక్కడ దాన్ని డిస్టర్బ్ చేసే ఇది ఏదైతే విధ్వంసకరమైన ధోరణి ఉంది కదా, ఈ ఇమేజ్ ఒకటి ఉంది, ఇది చాలా ప్రమాదకరమైంది. బహుశా అంటే కొన్ని మానసికమైన ఆందోళన లేదా ఆయన లోపల ఉన్న వాటి వల్ల ఆయన లోన్ అవ్వటం వల్ల లాంటివి చేస్తున్నాడేమన్న అనుమానం కూడా వస్తుంది యాక్చువల్గా. రచన ఇంకొకటి ఏంటంటే ఆమె మొత్తం బాడీ అంతా కనిపిస్తూనే ఉంది. మీకు పీరియడ్స్ వస్తాయని ఒక ఫీమేల్ యాంకర్ అడిగితే వస్తాయి, మరి ఎలాగా, మరి బట్టలు లేవు కదా అంటే నేను బూడిదతో కవర్ చేస్తానని ఆమె చెప్పడం జరిగింది. నిజం చెప్పండి, ఒక ట్రాన్స్జెండర్కి అంటే ఆమె ఎక్కడ కూడా నేను ట్రాన్స్ అని చెప్పుకోలేదు, శ్రీనివాస్ అని నేను చెప్పుకోలేదు, తనకి పీరియడ్స్ వస్తాయనే చెప్పుకుంది. తను ఇలా జరిగే ఛాన్స్ ఉందా? ట్రాన్స్ వాళ్ళు ఎప్పుడు అంటే మీరు ఎక్కడ చూడండి, అంటే పబ్లిక్గా ఇప్పుడు కూడా ఈ క్వశ్చన్ సూటిగా అడిగితే ఎవరు కూడా పీరియడ్స్ వస్తాయని ఎక్కడ చెప్పరు యాక్చువల్గా. ఎందుకంటే మాకు రావు కాబట్టి రాని విషయము అబద్ధాలు ఏవి కూడా చెప్పుకోరు. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ గురించి ముఖ్యంగా నేను వాలంటీర్ చేసేది, అడ్వకేట్ చేసేది అంటే చాలా పటిష్టంగా ఒక అంటే నమ్మకంతో, ఎంతో హుందాతనంతో, ప్రైడ్తో చెప్పే ఒక విషయం ఏంటుంటుందంటే ట్రాన్స్ వ్యక్తులకి అథెంటిసిటీ ఉంది. అంటే నిక్కచ్చిగా ఉంటారు. వాళ్ళు లోపల ఏది ఉన్నారో బయట కూడా అదే ఉంటారు యాక్చువల్గా. లోపల ఉండి బయట లేని వాళ్ళు, ఆడవాళ్ళు పురుషులు మీరు చాలామంది, హిపోక్రసీ అంటారు కదా ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది, అలా ఉండేవాళ్ళు చాలామందిని మనం చూస్తాం. వాళ్ళకి వేరు పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, సమయానికి అనుకూలంగా వాళ్ళు మారుతారు, వాళ్ళ క్యారెక్టర్ మారుతుంది, వాళ్ళ మాటలు మారుతాయి, అన్నీ మారుతాయి. కానీ ట్రాన్స్జెండర్ వ్యక్తులు వాళ్ళు ఏదైతే లోపల అనుకుంటున్నారో మనసులో అలానే బయట బతకాలని జీవిస్తారు, ప్రయత్నిస్తారు, నిరంతరం ప్రయత్నిస్తారు. అందుకనే కదా ఈ సర్జరీలు కానీ, ఇంత వివక్షత ఉన్నా కానీ మగాడే పుట్టావు, నువ్వు మగాడివి చీర కట్టుకున్నావు అన్నా కానీ లేదు, నేను నా మనసు ఇలా ఉంది, నేను ఆడపిల్లగా మారాలనుకున్నాను, నేను ఇలా ఉంటాను అని అన్ని బాధలు పడ్డా కూడా అలా బయటకు వచ్చి ఉన్నారు ట్రాన్స్ మహిళలు కానీ ట్రాన్స్ పురుషులు కానీ. ఈ అథెంటిసిటీ ఉన్న ఏదైతే కమ్యూనిటీ ఉందో ఈ కమ్యూనిటీకి ఈ ఒక్క అఘోరి ఏదైతే తీసుకొచ్చారో, నేను ఫలానా మా మగ పేరుంది, నేను మళ్ళీ పీరియడ్స్ వస్తాయి అంటే చూడండి, అంటే ఆ వ్యత్యాసం చూడండి. ఆ మగ పేరు ఉందని తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు, వాళ్ళకి చుట్టాలు మాట్లాడుతున్నారు, కానీ సంబంధికులు మాట్లాడుతున్నారు, పేరు కూడా బయటకు వచ్చింది కాదు, మళ్ళీ అఘోరి మళ్ళీ నాకు పీరియడ్స్ వస్తాయని, మళ్ళీ స్త్రీకి ఒక ఏదైతే ఉందో ఫిజికాలిటీస్ అవన్నీ చెప్తా ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు గడ్డంతో మన ముందుకు వచ్చారు. సో ఇన్ని వేరియేషన్స్ ఉన్నప్పుడు జెండర్ కన్ఫ్యూజన్ ఉంది కదా. సో జెండర్ న్యూట్రల్ వరల్డ్ మనం అందరం కోరుకుంటే అది చాలా బాగుంటుంది. అంటే అసలు జెండర్ లేని సమాజం అది చాలా బాగుంటుంది. అంటే ఆ జెండర్ లేని సమాజం ఇప్పుడు అడవిలోకి వెళ్ళాము, జంతువులకి జెండర్ లేదు కదా, వాటికి తెలియదు కూడా, అందుకే బట్టలు వేసుకో కూడా. మనం ఏ సోకాళ్ళ నాగరికతలోనే బట్టలు వేసుకొని తిరుగుతాం కదా. అట్లాంటి సమాజం ఉంటే ఓకే, అట్లాంటివి ఈయన వచ్చినా కానీ ఫరక్ పడదు కదా ఎవరికి. బట్ కానీ జెండరు బైనరీలో ఉంది, అందులో ట్రాన్స్జెండర్ వాళ్ళు చాలా
అణచివేతకు గురవుతున్నారు, ఇద్దరే జెండర్లు కనపడుతున్నారు, మిగిలిన వాళ్ళు అణచివేతకు గురవుతున్నారని ఇలాంటి ఒక 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 వాతావరణంలో కాసేపు మగ, కాసేపు ఆడ, కాసేపు నేను ట్రాన్స్ అని ఈ మల్టిపుల్ ఏవైతే మెసేజెస్ ఇస్తున్నారో ఈ వ్యక్తి, దిస్ ఈజ్ వెరీ కన్ఫ్యూజింగ్ అండ్ దిస్ ఈజ్ వెరీ డ్రాస్టిక్. చాలా అంటే బాధాకరమైన, ప్రమాదకరమైన సిచ్యుయేషన్. నేను ప్రమాదకరమైన చెప్తున్నాను, ఎందుకంటే ఇది కన్ఫ్యూజన్ ఇంకా ఎక్కువ చేస్తుంది ట్రాన్స్ వ్యక్తుల పట్ల. మగవారికి ఆడవారికి అది ఏం ఫరక్ పడదు, ఎందుకంటే బైనరీగా ఉన్నారు కాబట్టి, వాళ్ళు మెజారిటేరియన్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఫరక్ పడదు. కానీ ట్రాన్స్జెండర్ వ్యక్తులకి ఇది ఒక ప్రమాదక సూచిక అసలు యాక్చువల్గా. రచన, ఇప్పటికే ట్రాన్స్జెండర్ హిజ్రా కమ్యూనిటీ మీద చాలా నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది. సొసైటీ ఇప్పటికి కూడా చాలా చిన్న చూపు చూస్తుంది. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళం మాట్లాడుతూ కాస్త పరిస్థితులని ఏదన్నా మార్పు తీసుకొద్దామని ప్రయత్నిస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలామంది ట్రాన్స్జెండర్స్ కలెక్షన్ అంటారు, ఎక్కడ చూసినా కానీ రైల్వే స్టేషన్స్, ట్రైన్స్లో, రోడ్ల మీద ఎంత దబాయిస్తారు. ఎక్కడైనా ఫంక్షన్స్ జరిగితే చాలు, పెళ్ళిళ్ళు జరిగితే చాలు, అక్కడికి వెళ్ళి బెదిరించడం, డబ్బులు లాక్కోవడం, లేదంటే నోటికి వచ్చినవి తిట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ అఘోరీ లాంటి వాళ్ళు ఇంకా ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ మీద నెగిటివ్ అభిప్రాయాన్ని అయితే పెంచుతున్నారు కదా. నిజంగా అండి, ఎందుకంటే ఇప్పుడు అంటే రోజు ఒక మీటింగ్ నేను అటెండ్ అవుతున్నాను. ఏంటి అంటే రోజు ఎక్కడో ఒక క్రైసిస్ అవుతుంది. రీసెంట్గా నేను ఓన్లీ పండగలకు మాత్రం బయటకు వెళ్తాను, అది ఒకటి దీపావళికి వెళ్తాను. నాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి దీవెనలు ఇచ్చి నేను వచ్చేస్తాను, వాళ్ళు ఎంత ఇస్తాను తీసుకుని వస్తాను. నేను హిజ్రా కమ్యూనిటీలో ఉన్నాను కాబట్టి. బట్ కానీ ఈ ఇయర్ వెళ్ళినప్పుడు చాలామంది ఏం చెప్పారంటే 2-3 విషయాలు చెప్పారు. ఒకటి, పోలీసుల నుంచి మాకు ఆర్డర్స్ వచ్చినాయండి ఇవ్వకూడదు అని. నేను అడిగాను, ఎందుకండి ఏమైంది అంటే, లేదండి మీ వాళ్ళు ఎక్కడికి వస్తే అక్కడ బట్టలు ఇప్పేస్తున్నారు, అడగట్లేదు, ముందు రాగానే ఫస్ట్ అడుగుతున్నారు, అడగకపోతే బట్టలు ఇప్పేస్తున్నారు. ఓకేనా, ఓకేనండి అంటే సరే మీకు ఇష్టం ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదని మనం అక్కడి నుంచి వెళ్ళిపోయాం. ఇంకో విషయం ఏంటిదంటే, ఇప్పుడు ఒక చెడ్డ విషయం వచ్చినప్పుడు దానికి 1, 2, 3 అన్నీ జోడిస్తారు. ఇంకో చోట ఇంకొకళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, వీళ్ళు ఈ న్యూసెన్స్తో పాటు దొంగతనం కూడా చేస్తూ ఉన్నారు. సో మా దగ్గర మొబైల్ దొంగతనం చేశారు, ఇదిగో సీసీ కెమెరాలు పడినాయి, ఇక ఫుటేజ్ ఉంది అని అంటే ఓకే. సో ఇంకా ప్లస్ ఇంకొకటి యాడ్ అయింది, అంటే బ్యాడ్కి అంటే ఒకళ్ళు అంటారు కదా, చెడు నీళ్ళ మీద నూనెలాగా త్వరగా ప్రయాణిస్తుంది అనేసి. ఒక బ్యాడ్ జరిగిందంటే అది అంతా వ్యాపిస్తుంది. యాక్చువల్గా ఒక కమ్యూనిటీ గురించి బ్యాడ్ అని వచ్చిందంటే అంతటి సమాజంలో అది వ్యాపిస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఫేక్ ఐడెంటిటీ ఒకటి, న్యూడిటీ ఒకటి, ఆబ్సినిటీ ఒకటి, ఆ తర్వాత దొంగతనం ఒకటి, ఎక్స్టార్షన్ ఒకటి, ఇవన్నీ లీగల్గా తీసుకున్నప్పుడు ఇవన్నీ కమ్యూనిటీకి ఒక చెడ్డ పేరే. బట్ కానీ మేము గవర్నమెంట్తో కూర్చున్నప్పుడు ఏం చెప్తా ఉన్నాము, అవును జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది, వాళ్ళకి కనీస అవసరాలు తీరట్లేదు. ఫుడ్ కానీ, ఉండటం కానీ, షెల్టర్ కానీ, బట్టలు వేసుకోవటం కానీ, పాపులేషన్ ఏదైతే మాది పెరుగుతుందో పెరిగే రేషియోలో వసతులు పెరగట్లేదు, కనీస అవసరాలు తీరట్లేదు. సో కాబట్టి మీరు ఇది కల్పించండి, ఏదైతే భిక్షాటన సెక్స్ వర్క్ చేసుకుని ఇక్కడ ఏ న్యూసెన్స్ ఉంటుందో అది మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా తగ్గుతుంది. ఉద్యోగాలు కల్పించండి, అప్పుడే తగ్గుతుంది అని మేము ప్రభుత్వాలతో మాట్లాడుతున్నాం, పాలసీ హోల్డర్తో మాట్లాడుతున్నాం. అక్కడ ఆ పని జరుగుతూ ఉంది. బట్ ఈ నియంత్రణ అనేది జరగట్లేదు, క్రైమ్ రోజు రోజుకి పెరుగుతుంది. దీనివల్ల ఇంకొకటి ఇదొకటి చెప్తాను ఏంటంటే, సైడ్ ఎఫెక్ట్ ఏముంటుందంటే, ఎవరైతే కొంతమంది న్యూడ్ అయిపోతూ ఉన్నారో, న్యూడిటీ ఆబ్సినిటీగా ఉన్నారో, వీళ్ళ వల్ల చేయని వాళ్ళకి ఒక బ్యాడ్ నేమ్, ఒక బ్యాడ్ ఇమేజ్, కమ్యూనిటీ అంతా బ్యాడ్ అనేది ఒక ఇమేజ్ వస్తుంది, క్రియేట్ అవుతుంది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అసలు భిక్షాటన సెక్స్ వృత్తి చేయని వాళ్ళు కూడా ఉన్నారు కదా. యంగ్గా వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మేము కాలేజ్కి వెళ్ళాలి, మేము డాక్టర్ చదవాలి, మాకు ఉద్యోగాలు చేయాలండి కాల్ సెంటర్లో, అది వాళ్ళని వీళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఒకటే కదా అనేసి ఒక హీనభావం ఉంది. సో ఇప్పుడు నేనేమంటానంటే, ప్రతి ఒక్క కమ్యూనిటీకి ఫ్యూచర్ గురించి ఆలోచించవలసిన బాధ్యత కమ్యూనిటీకి ఉంటుంది. అంటే ఇప్పుడు డాక్టర్స్ కమ్యూనిటీ ఉంది, చార్టెడ్ అకౌంటెంట్స్ కమ్యూనిటీ ఉంది, ముస్లిం కమ్యూనిటీ ఉంది, దళిత్ కమ్యూనిటీ ఉంది, విమెన్ కమ్యూనిటీ ఉంది. వీళ్ళు కూర్చున్నప్పుడు ఈ కమ్యూనిటీ అందరూ మన ఫ్యూచర్ ఎలా ఉండాలి, ఫ్యూచర్ జనరేషన్కి ఎంత మంచి చేయాలి, మంచి చేయడానికి ఏమేం చేయాలనేది ఆలోచన చేసుకుంటారు కదా. అట్లాంటప్పుడు మా కమ్యూనిటీ వాళ్ళు కూర్చున్నప్పుడు ఈ ఆలోచనలో కొరత ఉంది. అంటే ప్రాచీనంగా మా అందరికీ ఇచ్చిన ఒక సంప్రదాయం ఏంటంటే భిక్షాటన సెక్స్ వర్క్. భిక్షాటన అయితే మెయిన్ ఉంది. సో భిక్షాటనలోనే ఉన్నాము. ఇంకొకటి ఏంటంటే చదువు లేదు, సో గవర్నమెంట్లో ఎప్పుడు మాతో మాట్లాడలేదు. సో ఈ క్రైమ్ ఇట్లానే పెరుగుతూ ఉంది. సో కాబట్టి ఏంటంటే, ఇప్పుడు కూర్చొని ఫ్యూచర్ రాబోయే తరాల వాళ్ళకి ఎవరైతే మారాలి అంటే ఇది మార్పు అని నేను వేరే వృత్తులు చేయాలి, వేరే వ్యాపారాలు చేయాలి అని ఆలోచించే వాళ్ళ గురించి ఆలోచించే ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో ఇవన్నీ ఉన్న వాతావరణంలో, ఇవన్నీ జరుగుతున్న వాతావరణంలో ఒక క్యారెక్టర్
హఠాత్తుగా వచ్చి ఒక సెన్సిటైజేషన్ కోసము, సెన్సిటైజేషన్ అన్న సారీ అది రాంగ్ వర్డ్, సెన్సేషన్ కోసము సోషల్ మీడియాని ఉపయోగించుకొని ఇన్స్టాని, ఫేస్బుక్ని, వాట్సాప్ని ప్రతి ఒక్క నిమిషము అప్డేట్ ఇచ్చుకుంటూ పైగా జెండర్ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తా సమాజంలో, కాసేపు ట్రాన్స్, కాసేపు ఆడ, కాసేపు మగ. సో ఇది ఎక్కడికి దారితీస్తుంది యాక్చువల్గా మేము చేసే ఇంత పని, రాత్రి పగలు చేసే పనిని ఇది ఎంత ఎఫెక్ట్ చేస్తుంది, నిజంగా చాలా బాధేస్తుంది. యా రచన, అసలు మీరు ట్రాన్స్జెండర్స్ అంటేనే అర్ధనారీశ్వర తత్వం. మీరు కొత్త కొత్త షాపులు ఓపెనింగ్స్కి వెళ్తారు, గృహప్రవేశాలకు వెళ్తారు, ఏ చిన్న బిడ్డ పుడితేనో వెళ్ళి బ్లెస్ చేస్తారు, కొత్తగా ఎవరైనా పెళ్ళి అయితే ఎవరింట్లోనైనా అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆశీర్వదిస్తారు. ఇక్కడ ఈ అఘోరి చూస్తే నోరు తెరిస్తే అందరినీ తిట్టడమే, శపించడమే. నిజంగా ఇలా ఉంటారా? అస్సలు ఉండరండి. ట్రాన్స్ అనే వ్యక్తులు ఇలా అస్సలు ఉండరు. మా కమ్యూనిటీలో ఎవరైతే ట్రాన్స్ అయితే, ఎవరైతే న్యూడ్గా అయిపోతున్నారో, ఇలాంటి శాపాలు బెదిరిస్తున్నారు, వాళ్ళనే మేము డిజోన్ చేస్తాం. అంటే వాళ్ళు మా కమ్యూనిటీ వాళ్ళు కారు, అసలు మా కమ్యూనిటీ వాళ్ళు అలా చెయ్యరు. అసలు సిగ్నల్స్ ఒకటి అడగరు. ఏది మీరు అన్నట్టు ఓన్లీ పెళ్ళిళ్ళు, ఏదైనా పుణ్య కార్యాలు అయితే వెళ్తారు, అంతే దీవెనలు ఇస్తారు మంచి జరగాలని. ఎందుకంటే హిజ్రా కమ్యూనిటీ పట్ల ఒక భక్తి, ఒక విశ్వాసం ఉంది యాక్చువల్గా కదా. ఆ భక్తి విశ్వాసం అనేది వాళ్ళ శరీరాలకున్న పవిత్రత నుంచి వస్తుంది. అందుకే చెప్తాను, ఎక్కడైనా భక్తి విశ్వాసాలు నమ్మకం అనేవి సమాజంలో అంతమయ్యే స్టేజ్ వచ్చిందంటే అది హిజ్రా సమాజంలో అంతమయ్యే స్టేజ్కి వచ్చినప్పుడు మొత్తం సమాజం ఎఫెక్ట్ అవుతుందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సమాజాన్ని ఒక పిరమిడ్గా తీసుకున్నప్పుడు అందరికన్నా కింద మేమున్నామన్నమాట. సో ఫస్ట్ ఎక్కడి నుంచి అది డిస్మాంటిల్ అయితే వస్తుంది, తగ్గుతుంటూ వచ్చిందో భక్తి కానీ, ప్రేమ కానీ, విశ్వాసం కానీ, నమ్మకం ఇవన్నీ తగ్గుకుంటూ వచ్చి మా దగ్గరకు వచ్చి అది అంతమైనప్పుడు సమాజం అంతా అంతమైనట్టే, ఆ విషయాల్లో ఓడినట్టే అని నేను చెప్తానన్నమాట. అందుకే భక్తి అనేది, విశ్వాసం అనేది, నమ్మకం అనేది ఖచ్చితంగా మా ఐడెంటిటీ, అది మా గుర్తింపు అది. ఎందుకంటే ఎవరు ఏం చేసినా కానీ వీళ్ళు మాత్రం అలా చేయరు. వీళ్ళు నమ్మకస్తులు, వీళ్ళు పవిత్రంగా ఉంటారు, వీళ్ళ దీవెనలు జరుగుతాయి, వీళ్ళు చెప్పిస్తే జరుగుతుంది అని నమ్మకం సమాజంలో ఉంది. కాబట్టి అలా ఆ నమ్మకాన్ని ఉంచుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది యాక్చువల్గా. ఎందుకంటే ఆ బాధ్యత ఎందుకు అంటున్నానంటే, ఆ నమ్మకం ద్వారానే మా రోజు గడుస్తుంది కదా. మాకున్న మినిమం బేసిక్ ఏదైతే రోటీ, కపడా, మకాన్ ఉన్నాయో అవి నడుస్తున్నాయి కదా. సో ఆ నమ్మకాన్ని పోయినప్పుడు, ఇది పోయినప్పుడు ఖచ్చితంగా మా బేసిక్ కమ్యూనిటీస్ కూడా కోల్పోతాం మేము. సో కాబట్టి మేము ఎప్పుడు నిరంతరం ప్రయత్నించాలి మా కమ్యూనిటీ ఏంటంటే, ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని, భక్తిని, సంస్కృతిని కాపాడుకునే బాధ్యత మా కమ్యూనిటీ మీద ఉంది. సో ఇలాంటి క్యారెక్టర్స్ వచ్చి అట్లన్నీ డిస్టర్బ్ చేయడానికి చేసినప్పుడు ఒకసారి అంటే ఆశ్చర్యము కలుగుద్ది, బాధ కూడా కలుగుతుంది అనమాట. ఇలా ఎందుకు మల్టిపుల్ మెసేజెస్ ఒకసారి ఇస్తున్నారు, కన్ఫ్యూజన్లోకి తీసుకొస్తున్నారు అని. రచన, నేను చాలా కాలంగా మిమ్మల్ని చూస్తున్నాను. మీ డ్రెస్సింగ్ ఎంత బాగుంటుందో, మీ జ్యువెలరీ కావచ్చు, అబ్బా బ్యాంగిల్స్, మీరు తయారయ్యే విధానం, ఇవన్నీ చాలా బాగుంటాయి. ఇలా నేను ఇంకొంతమంది ట్రాన్స్ని కూడా చూశాను. అంటే ఒక ఆడతత్వాన్ని, అంటే సర్జరీస్ చేయించుకోవడమే కాదు, మీరు ఆ ఆడతనాన్ని చూపించడానికి కూడా ప్రయత్నిస్తారు. అలాగే హుందాగా ఉంటారు, అలా ఉండడానికి చేస్తూ ఉంటారు. కానీ ఈ అఘోరి ఏంటి, అసలు బట్టలు లేకుండా తిరగడం, దీన్ని ఎలా చూడాలి? మీ కమ్యూనిటీ నుంచి దీనికి సమాధానం కావాలి. ఎందుకు ఆమె ఒంటి మీద బట్టలు కూడా లేకుండా అలా ప్రదర్శించాలనుకుంది? సో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ముఖ్యంగా చూడంగానే చేతులెక్కి మొక్కేలాగా ఉండాలి యాక్చువల్ కదా. చేతులెత్తి అంటే మీరు చెప్తే రీసెంట్గా ఒక గవర్నమెంట్ మీటింగ్కి వెళ్ళినప్పుడు బయట ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నాడు అనమాట. ఇలా ఎంటర్ అవుతున్నాను, నేను మామూలుగా అసలు తలెత్తి చూడను ఎవరిని, కళ్ళు ఎక్కడ నా ఈ కలవవు ఎవరితోటి. నేను తల దించుకున్నానంటే అలా వెళ్తాను, వెళ్ళి కుర్చీలో కూర్చుంటా. ఇలా వెళ్ళంగానే, అడుగు పెట్టగానే దారి ఇవ్వండి మహాలక్ష్మి వస్తుంది నన్ను. సో అంటే ప్రస్తుతం గవర్నమెంట్ కూడా ఫస్ట్ స్కీమ్ మహాలక్ష్మి స్కీమ్ కదా. సో నేను అనేది నాకు చాలా బాగా అనిపించింది. నేను వెంటనే తలెత్తి థ్యాంక్ యూ సార్ అని చెప్పాను. అంటే అంత పవిత్రమైన భావన సమాజంలో అందరికీ ఉంది. ఆ భావాన్ని నిలుపుకోవాలంటే మీరు అలా కనపడాలి కూడా. వాట్ యు సీ ఈజ్ వాట్ యు బిలీవ్, అండ్ వాట్ యు బిలీవ్ ఈజ్ వాట్ యు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ బీ. అంటే మీరు ఏదైతే చూస్తారో అది మీరు అవుతారు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కదా. మీరు ఒక పవిత్రమైన ఒక నడవడిక కానీ, ఒక రూపం కానీ మీరు కలిగి ఉన్నారంటే అది చూసిన వాళ్ళకి ఆ భావన కలుగుద్ది, వాళ్ళు కూడా అలా తయారవుతారు యాక్చువల్గా. సో వాట్ యు సీ ఈజ్ వాట్ యు బిలీవ్ అండ్ వాట్ యు బికమ్ కదా. సో ఇది ఇలా ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అలా కనపడినప్పుడే వాళ్ళకి దొరుకుతుంది ఏదైనా కానీ, ఆ రెస్పెక్ట్ కానీ, ఆ ఇజ్జత్ కానీ. బట్ ఎప్పుడైతే ఇది డిస్టర్బ్ అవుతుందో ఖచ్చితంగా ఆ విలువలు పోతాయి. సో దాన్ని ఎప్పుడు కూడా మేము
ఆ ట్రాక్లోకి తీసుకొచ్చి పెట్టడానికి ట్రై చేస్తాం అందరం, మా లీడర్స్ ఎవరైతే ఉన్నామో. ఎవరో కొంతమంది వీడియోలు చేస్తారు చాలా అశ్లీలంగా, ఎవరో కొంతమంది ఏదో రీల్స్లో మాట్లాడతారు, ఎవరో కొంతమంది దుకాణం ముందు ఏదో అలాంటివి చేస్తారు. బట్ ఇవన్నీ ఎప్పుడైతే ఇవి అన్ని సమాజాల్లో అవుతాయి, అన్ని కమిటీలో మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా చేస్తారు కదా ఇలాంటివి. బట్ కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు నిలబడి చెప్తారు, లేదు ఆడవాళ్ళు ఇలాగా మగవాళ్ళు ఇలాగా, ఈ రూల్స్, ఈ ప్రిన్సిపల్స్, ఈ కల్చర్స్, ఈ ఎథిక్స్ ఉన్నాయని చెప్తారు యాక్చువల్గా. అలాగే హిజ్రా సమాజము, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కూడా. బట్ ఈ వ్యక్తి ఐ థింక్ ఎథిక్సే లేవు. ముఖ్యంగా నేను ఒకటి ప్రశ్నించేది ఏంటంటే, తన సోకాల్డ్ అఘోరి అని ఏదైతే ఐడెంటిటీ చెప్తున్నారో దానికి సంబంధించిన ఎథిక్స్ కూడా లేవు కదా. సో అంటే ఈ వ్యక్తిని ఎలా చూడాలి అంటే, ఆ అఘోరీకి ఉన్న కల్చర్ కానీ, ఆ ఎథిక్స్ కానీ, ఆ ప్రిన్సిపల్స్ కానీ కనపడిన వ్యక్తిని అంటే అఘోరిగా కూడా అసలు ఎలా అనగలం, అది నేను అనేది. రచన ఈ సబ్జెక్ట్కి ఇర్రెలవెంట్ అయినా సరే మీ నోటి నుంచి మహాలక్ష్మి అనేది వచ్చింది కదా, మహాలక్ష్మి పథకం గురించి. అయితే మీరు బస్ ఎక్కేటప్పుడు మీకు ఫ్రీగా దొరుకుతుందా? ఎందుకంటే మీరు ఆడా అని నిరూపించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. మేము కూడా ఒకటి మీలో ఒకటి అని చెప్పుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు. ఫ్రీ బస్ వస్తుందా? ఎప్పుడు ఎవరు అబ్జెక్ట్ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే టికెట్ ఎక్కడ తీసుకోవట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఆనందించదగిన విషయం, మాలో అంటే మీరు అన్నారు అంటే ట్రాన్స్ మహిళలు కాకుండా ట్రాన్స్ పురుషులు కూడా ఉన్నారు. రీసెంట్గా ఆర్టీసీ కమిషనర్ గారు సజ్జనార్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము, ట్రాన్స్ పురుషులు కూడా అలౌ చేశారు. సో ట్రాన్స్ వాళ్ళంటే కేవలం మహిళలే కాదు, ట్రాన్స్జెండర్లు పురుషులు కూడా ఉన్నారు అని వాళ్ళకి కూడా పాస్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఒకటి ఇది కాక కొంతమంది ట్రాన్స్ వాళ్ళు ట్రాన్స్జెండర్ ఐడెంటిటీగా గుర్తించుకుంటారు. తెలంగాణ మొత్తంలో 56,000 మంది ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఉన్నారు సమగ్ర సర్వే ప్రకారం. ఈ డేటా మన ముందు ఉంది, ఇప్పుడు అవైలబుల్ ఉంది. అంతమంది ఉన్నప్పుడు అందరూ ట్రాన్స్ పురుషులు కానీ, అందరూ ట్రాన్స్ మహిళలు కానీ ఉండరుగా, హిజ్రాలు కానీ ఉండరుగా. కొంతమంది వాళ్ళు పుట్టిన సెక్స్లోనే వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు, బట్ జెండర్ మాత్రం ట్రాన్స్ అనే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళు కూడా కొంతమంది మధ్యలో ఒకటి ఇదేమైందంటే కన్ఫ్యూజను, కండక్టర్ ట్రాన్స్జెండర్ కార్డు తీసుకొని చూపించారు వాళ్ళు, నా ఆధార్ కార్డులో ట్రాన్స్జెండర్ ఉంది చూడండి, నేను ట్రాన్స్జెండర్. అదేంటి నువ్వు ప్యాంట్ షర్ట్ వేసుకున్నావు కదా అంటే, అదేంటి సార్ ప్యాంట్ షర్ట్ వేసుకుంటే మాత్రం నేను ట్రాన్స్జెండర్ కాదా, నన్ను నేను సొంత గుర్తింపు ఐడెంటిటీ ట్రాన్స్జెండర్గా చేసుకుంటున్నాను, ఏదైతే సుప్రీంకోర్టు నాకు ఇచ్చిందో హక్కు, రాజ్యాంగ హక్కు అది అని. సో ఆ విషయంలో కొన్ని రోజులు సెన్సిటైజ్ చేయాల్సి వచ్చింది. బట్ అది చాలా రోజులు, 1 వీక్ 2 వీక్స్ అంతే. ఆ తర్వాత ఎవరికైతే కార్డు ఉందో, ఆధార్ కార్డ్ ట్రాన్స్ఫర్ ఉందో వాళ్ళందరినీ అలౌ చేస్తున్నారు ఇప్పుడు. ఓ నైస్. సజ్జనార్ గారు కూడా బాగా రెస్పాండ్ అవుతారు ఏదైనా సమస్య వెంటనే రప్పించి వెంటనే డేటా తీసుకొని వెంటనే కార్డ్స్ ఇష్యూ చేశారు యాక్చువల్లీ. ఓ వెరీ నైస్. ఈ అఘోరీని నేను ఇంకొకటి ఏం అబ్జర్వ్ చేశానంటే, అసలు బట్టలు కట్టుకోవడానికే తను ఇష్టపడలేదు, దేవాలయాల్లోకి వెళ్ళొద్దు అని కొంచెం రెస్ట్రిక్ట్ చేయడం వల్ల ఒక బ్లాక్ టవల్ లాంటిది కండువా కట్టుకోవడం, తర్వాత కాషాయ వస్త్రాలు కూడా కాదు, ఆ టవల్ని ధరించడం, తన శరీరాన్ని కవర్ చేసుకోవడం లాంటిది చేసింది. అలాగే సనాతన ధర్మం, లోక కళ్యాణం, మన ఆడపిల్లల్ని మళ్ళీ మన ప్రకృతిని కాపాడుకుందాం, మన గుళ్ళని కాపాడుకుందాం అంటూ ఈమె నినాదాలు ఇచ్చింది. అంటే ఇప్పుడు మీ వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అది తమను తాము నిరూపించుకోవడానికో, కొత్తగా చూపించుకోవడానికో, లేదంటే ఆదాయ మార్గంగానో. ఈ అఘోరి ఇలా కొత్త మార్గాన్ని ఎంచుకుందంటారా? అయి ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇట్స్ బికమ్ అ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ యాక్చువల్గా. నేను కొంతమందిని చూసాను, నేను యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ, దే ఆర్ ఎర్నింగ్ lakhs of rupees ఆల్సో. వాళ్ళు చేస్తున్నారు రీల్స్, మేము ఇంత విత్డ్రా చేస్తున్నామని కూడా. నో ఇష్యూ, అంటే అదొకరికి లైవ్లీహుడ్ కల్పించిందంటే అది వెరీ వెల్ అండ్ గుడ్. బట్ కానీ నేను ఒకటే చెప్తాను, స్వతంత్రం అనేది ఎలా ఉండాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటారంటే మా వాక్ స్వాతంత్రం మీద, మా స్వేచ్ఛ ఏదైతే ఉందో, మా ఐడెంటిటీని ఎక్స్ప్రెస్ చేసే విధానాన్ని మీరు అటాక్ చేస్తున్నారు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, రాజ్యాంగ హక్కులు దగ్గర తీసుకెళ్ళి మాట్లాడతారు. బట్ నేను ఒకటే చెప్తాను, స్వేచ్ఛ అనేది ఎలా ఉండాలి. ఎవరైనా చెప్పారనుకో, అంటే ఇలా ఉండకూడదండి, ఇలా ఉండాలి, ఇలా ఉంటే ఇది ఫ్రీడమ్ అని చెప్పారనుకో. బట్ నేనేమంటానంటే స్వేచ్ఛకి స్కై ఇస్ ద లిమిట్, అంటే స్వేచ్ఛకి లిమిటే లేదు, లిమిట్లెస్. మరి అప్పుడు రచన ఇట్లా అనొద్దు, మీరు ఇట్లా అంటే ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు అని అంటారు. బట్ నేనేం చెప్తాను అంటే స్వేచ్ఛకి లిమిట్ ఉంది. అది ఎక్కడ అంటే ఎప్పుడైతే మన స్వేచ్ఛ వేరే వారి స్వేచ్ఛని డిస్టర్బ్ చేస్తుందో అక్కడ ఆ స్వేచ్ఛ లిమిట్ ఖతమైపోతుంది, అక్కడ ఎండ్ అయిపోద్ది. ఎందుకంటే నీ స్వేచ్ఛ వేరే వారి స్వేచ్ఛని ఎప్పుడు కూడా టచ్ చేయకూడదు, ఉల్లంఘించకూడదు. అది ఉల్లంఘించిందంటే ఆ స్వేచ్ఛని నువ్వు ఎక్కువ యూజ్ చేస్తున్నావు, వేరే వాళ్ళ స్వేచ్ఛని హరిస్తున్నావు అని. సో ఈ ఒక్క స్మాల్ ఇంగిత జ్ఞానం అందరం మనం గుర్తుపెట్టుకోవాలి. మన స్వేచ్ఛ మనకుంది, మన సమానత్వం మనకు వస్తుంది పోరాడితే. బట్ కానీ వేరే వాళ్ళ స్వేచ్ఛను హరించేది లేదు. ఇప్పుడు మా కమ్యూనిటీలో కూడా ఇదే ప్రస్తుతం జరిగే సెన్సిటైజేషన్ ఏంటంటే మీరు స్వేచ్ఛగా ఉండండి, ట్రాన్స్ అని ఉండండి.
మీకు ఇష్టమైన బట్టలు తొడుక్కోండి, మీ ఇష్టమైన జెండర్లో ఐడెంటిఫై చేసుకోండి. బట్ కానీ మీరు వెళ్ళి ఎప్పుడైతే దుకాణాల ముందు బట్టలు ఇప్పుతారో, మీరెప్పుడు వెళ్ళి దొంగతనాలు ఇవన్నీ చేస్తారు, ఖచ్చితంగా వేరే వాళ్ళ స్వేచ్ఛను హరిస్తున్నారు మీరు. అప్పుడు మీ స్వేచ్ఛ అక్కడ అంతమైపోతుంది. అప్పుడు మళ్ళీ చట్టం అందులో ప్రవేశించి చట్టరీత్యా వాళ్ళు చేయవలసింది చేస్తారు. సో కాబట్టి స్వేచ్ఛని వాడుకునే విధానం తెలుసుకోండి. మీ స్వేచ్ఛ మీకు ఉంటుంది, వేరే వాళ్ళ స్వేచ్ఛని భంగం చేయకండి. ఇప్పుడు అఘోరీది అదే కదా అని, ఇప్పుడు మళ్ళీ అఘోరీకి వచ్చేది ఏంటంటే స్వేచ్ఛ అందరికీ ఉంది. మీకు అఘోరీగా ఐడెంటిఫై చేసుకోవటం, మీ కల్చరు, మీ సనాతన ధర్మం, మీరు ఏదైతే సోకాళ్ళు అంటున్నారో అన్నీ మీకు ఉన్నాయి స్వేచ్ఛలు. అది మీ హక్కు, రాజ్యాంగ హక్కు. కానీ దీంతో వేరే వాళ్ళ స్వేచ్ఛను హరించకండి, డిస్టర్బ్ చేయకండి, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకండి. దాని ద్వారా మీ స్వేచ్ఛ అక్కడ ఎండ్ అవుతుంది, చట్టం ఎంటర్ అవుతుంది. స్వేచ్ఛ ఎవరైతే ఎప్పుడైతే ఉల్లంఘిస్తారో, ఒకళ్ళ స్వేచ్ఛను ఒకళ్ళు డిస్టర్బ్ చేస్తారో, వైలెంట్గా ఉంటారో. ఎందుకంటే స్వేచ్ఛని వైలెంట్ చేశాక తర్వాత నెక్స్ట్ రిజల్ట్ ఏముంటుంది, అక్కడ వైలెన్స్ అనేది ఎంటర్ అవుతుంది. మళ్ళీ వైలెన్స్ ఎంటర్ అయినప్పుడు ఖచ్చితంగా చట్టం ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. రచన ఒక కుష్నాపల్లి అనే విలేజ్కి చెందిన వ్యక్తి తిను. ఇప్పుడు ఈ అఘోరీని ఆడానాలో మగానాలో కూడా నాకే అర్థం కావట్లేదు. అయితే తను 6th 7th క్లాస్ వరకు ఆ ఊర్లోనే ఉంది, చదువుకుంది. తన పేరు శ్రీనివాస్. ఆ తర్వాత తను ఆ ఊరు నుంచి వెళ్ళిపోవడం, అందరికీ దూరంగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమె జీవితం ఏమైందనేది తెలియదు. తన తల్లిదండ్రులు కూడా చాలా పూర్ కండిషన్లో ఉన్నారు, వాళ్ళ కుటుంబం అంతా కూడా. మరి ఆ తర్వాత ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్పుడప్పుడు కుటుంబంతో టచ్లో ఉండేది. కొత్తగా అఘోరీన్ అంటూ వచ్చింది. ఎక్కడ చూసినా ఈమె జీవితంలో మొత్తం సీక్రసీ కనిపిస్తుంది రచన. ఇంకొకటి ఏంటంటే, నాకు 3 కార్లు ఉన్నాయి, బెంజ్ కార్ ఉంది, ఫార్చ్యూనర్ ఉంది, ఇది i10. ఇప్పుడు మళ్ళీ కొత్త కారు కూడా మార్చినట్టుంది చూస్తుండగానే మనం ఇవన్నీ 2 నెలల్లో. ఎక్కడ చూసినా ఈమె జీవితంలో మొత్తం నాకు రహస్యమే కనిపిస్తుంది. తిన మానసిక స్థితి ఎలా ఉంది అంటారు? ఈ హార్మోన్స్, ఇంజెక్షన్స్, సర్జరీస్ వీటి వల్ల కూడా ఇలా కొంచెం తేడా జరిగే అవకాశం ఉందంటారా? నాకు తెలిసి ట్రాన్స్జెండర్ వ్యక్తి ఫాలో అవ్వాల్సిన ఒక ప్రొసీజర్స్ ఈ వ్యక్తి ఫాలో అయ్యారని అనుకోను. అసలు అట్లీస్ట్ ఆయన ట్రాన్స్జెండరా కాదా అనేది కూడా మనకు తెలియదు ఆ వ్యక్తి. ఎందుకంటే ఫస్ట్ నాకు పీరియడ్స్ అవుతాయి అన్నప్పుడు, పీరియడ్స్ అయినప్పుడు అండ్ శ్రీనివాస్ నుంచి పీరియడ్స్ అవ్వడము అంటే ఒక మేల్ ఐడెంటిటీ నుంచి మళ్ళీ సెక్స్ ఐడెంటిటీ నుంచి మళ్ళీ ఫీమేల్ బాడీ అనాటమిక్ తీసుకువెళ్ళారు. మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ గడ్డాలు మీసాలు రావటం, ఇవన్నీ చూస్తున్నాం. బాడీ పార్ట్స్ చూసినప్పుడు, ఇవన్నీ చూసినప్పుడు అసలు ఆ వ్యక్తి ఐడెంటిటీ ఏంటో కన్ఫ్యూజన్ ఉంది కదా. సో అంటే సో ఇప్పుడు హార్మోన్స్ ఏదైతే ఉందో ఆ హార్మోన్స్ తను తీసుకుంటున్నారని నేను అనుకోను. యాక్చువల్గా ఒక ప్రొసీజర్ ఫాలో అవుతున్నారని నేను అనుకోను. బట్ ఇప్పుడు మీరు అన్నారు కొత్త కారు తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఒక పబ్లిక్ స్టంట్. ఏంటంటే సోషల్ మీడియాలో వెళ్ళాలి, ఫేమస్ అవ్వాలి, తద్వారా ఆమ్దాని ఉందో లేదో తర్వాత విషయం తెలియదు, తనకే తెలియాలి. ఫేమస్ అవ్వాలని ఇది ఏదైతే వెర్రి ఉందో ఆ వెర్రి అంటే ఇప్పుడు తిన్నే అంటలేదు, చాలామందికి ఇది ఉంది. మామూలుగా మెయిన్ స్ట్రీమ్ దానిలో ఉంది. ఫేమస్ అయిపోవాలి ఒక నైట్లో, అందరూ మన గురించి మాట్లాడుకోవాలనే వెర్రి చాలా మటుకుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఆ కోవకు చెందిన ఒక పర్సనాలిటీ డిజార్డర్ అని నేను అంటాను. సో డెఫినెట్లీ ఈ వ్యక్తిని మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్స్కి దగ్గరికి మనం పంపించాలి, వారు చూడాలి. నా హార్ట్ గోస్ విత్ దేర్ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీ మీరు అంటున్నారు కదా చాలా పూర్ బ్యాక్గ్రౌండ్. సో అట్లాంటి పూర్ బ్యాక్గ్రౌండ్లోంచి వచ్చిన వ్యక్తి ఇలాంటివి తేవటం వల్ల వాళ్ళ ఫ్యామిలీకి కూడా ట్రబుల్స్ తెస్తారు యాక్చువల్గా కదా. సో డిటాచ్మెంట్ ఒకటి అయ్యారు, చిన్నప్పుడు ఎప్పుడు వెళ్ళిపోయారు, అఘోరలా అయ్యారు, ఇదంతా తపస్సు చేశారు, ఇదంతా ఆ బాధ ఫ్యామిలీకి ఉంటుంది ఎప్పుడు. ఇప్పుడు మేము ట్రాన్స్జెండర్ వ్యక్తులు అంటే మాత్రమే ఇంటి నుంచి బయటకు వచ్చినా ఆ ప్రేమ మేము చంపుకోము, వదులుకోము. మా తల్లిదండ్రుల్ని, అక్క తమ్ముళ్ళ చెల్లిని వదులుకోము. అట్లీస్ట్ ఫోన్ కాంటాక్ట్, వాట్సాప్ ఏదోటి ఉంటుంది, వచ్చిపోవటం అని, వాళ్ళు మమ్మల్ని పలకరించడం ఇదంతా ఉంటుంది. ఇంత అయినా కానీ తెలియకుండా పబ్లిక్గా. బట్ ఈ వ్యక్తి బయటకు వచ్చేసారు, ఆ ఫ్యామిలీతో పూర్తిగా డిటాచ్ అయ్యారు. బట్ ఇప్పుడు ఒక పబ్లిక్గా వెళ్ళి ఒక ఫిగర్ లాగా ఒక స్టంట్, మీడియా స్టంట్ ఏదైతే చేస్తున్నారో దిస్ విల్ ఇంపాక్ట్ ద ఫ్యామిలీ ఆల్సో. ఇప్పుడు మేము ట్రాన్స్జెండర్ వ్యక్తులను బయట, ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు మీడియాలో వచ్చి మాట్లాడుతున్నాను, నా వీడియోలు ఎంతమందో చూస్తారు, కొన్ని వేల మంది చూస్తారు కదా. నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తారు, నా ఇంటి పేరున్న వాళ్ళు కూడా చూస్తారు. యాక్చువల్లీ చూసినప్పుడు వాళ్ళ మీద ఇంపాక్ట్ ఖచ్చితంగా పడుతుంది కదా. నా ఇంటి పేరు ఉన్న వాళ్ళు నా ఫ్యామిలీలో కూడా ఉన్నారు కదా, వాళ్ళ మీద కూడా పడుతుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఏంటంటే ఈ వ్యక్తి ఫ్యామిలీ మీద కూడా ఇది ఇంపాక్ట్ పడదు. ఒకవేళ పూర్ అయితే, వాళ్ళు నిరుపేద కుటుంబం నుంచి వస్తే వాళ్ళ మీద కూడా పడుతుంది ఇది. సో ఈ వ్యక్తి చాలా ఇన్హ్యూమన్, అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. రచన, మీరు చాలా కాలంగా ట్రాన్స్జెండర్స్ రైట్స్ కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు అఘోరీకి కావాల్సిన రైట్స్ సంబంధించి కూడా అవసరమైతే మీరు వెళ్ళి నిలబడతారు. ఖచ్చితంగా నాకు తెలుసు. మెంటల్ హెల్త్ ముందు సరి చేయడానికి కూడా నిలబడతాను. నాకు తెలుసు మీరు ఎలా నిలబడతారో, మీరు కరెక్ట్ ఇది అని నమ్మితే.
అయితే రచన, ఇప్పుడు మీ కమ్యూనిటీ నుంచి కావచ్చు, లేదంటే మీరు పర్సనల్గా ఈ అఘోరీకి ఏదైనా మెసేజ్ కానీ వార్నింగ్ కానీ ఇస్తారా? ఇది కాదు మనం ఉండాల్సింది, మనం సమాజానికి చెప్పాల్సింది ఇది కాదు అని మీ నుంచి ఏదైనా తనకి చెప్పాలనుకుంటున్నారా? 2 విషయాలు చెప్పాను. ఒకటి ఏంటంటే ఒకవేళ ఇది కనుక పబ్లిక్ స్టంట్ కోసము ఏదో సెన్సేషన్ చేయటం కోసం ఒకవేళ చేస్తూ ఉంటాయట్టయితే ఇది ఎంతో కాలము నడవదు యాక్చువల్గా. ఇది సెల్ఫ్ హార్మింగ్ కూడా, తనకు తను చాలా హార్మ్ చేసుకుంటున్నారు తను. ఎందుకనంటే ఇలా ఎక్కువ కాలం లేకపోవటం వల్ల, ఇలా మళ్ళీ రివర్స్ అవ్వటం వల్ల ఈ గేమ్ అంతా, ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్ వల్ల ఏదో ఎక్కడో చోట ఎండ్ అవుద్ది గేమ్. ఈ కాన్ఫ్లిక్ట్ అనేది, ఈ కన్ఫ్యూజన్ ఎండ్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఒబ్లివియన్ అంటే మళ్ళీ తెరమరుగైపోవాల్సి వస్తుంది. ఓకేనా? సో అప్పుడు మానసికంగా చాలా ఇంపాక్ట్ అవుతుంది, తన మానసిక హెల్త్ మీద అది ఎఫెక్ట్ అవుతుంది. సో కాబట్టి తను ఉన్న ఈ క్రిటికల్ కండిషన్లో, తను ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారో, ప్లీజ్ కన్సల్ట్ మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్స్, సైకాట్రిస్ట్ కానీ సైకాలజిస్ట్ని కానీ కన్సల్ట్ చేస్తే దే విల్ అనలైజ్ ఇట్. యాక్చువల్లీ వాళ్ళు ఒక కౌన్సిలింగ్ ఇచ్చి అసలు ఎటువంటి సిచ్యుయేషన్లో ఉన్నారో వాళ్ళు ఇచ్చి దీనికి ఏంటి రెమెడీ అనేది సజెస్ట్ చేస్తారు. దట్స్ మై హంబుల్ హ్యూమన్ రిక్వెస్ట్ యాజ్ అ ఫ్రెండ్. నేను ఫ్రెండ్గానే అంటాను, నేను ఎనిమిగా ఎప్పుడు అన్నాను. ఎందుకంటే ఒక వ్యక్తిగా చూస్తున్నాను తనని, ఆ మల్టిపుల్ డిజార్డర్స్ని అదొక కండిషన్గా చూస్తున్నాను కాబట్టి నా జాలంతా తన మీద ఉంది, తనకి ఈ సజెషన్ ఇస్తున్నాను. రెండోది ఏంటంటే, డోంట్ ట్రై టు కన్ఫ్యూజ్ ద సొసైటీ. సమాజాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేయకండి. తద్వారా మీరు సెన్సేషన్ అవటానికో ఫేమస్ అవటానికో మీరు ఇది చేస్తుండొచ్చు, బట్ దిస్ విల్ కమ్ అగైన్ బిహైండ్ యూ. మీ వెనకకి వస్తుంది, మళ్ళీ మీ వెనక వస్తుంది అది మళ్ళీ. ఎందుకనంటే మీరు క్రియేట్ చేసిన ఏదైతే కన్ఫ్యూజన్ ఉందో 2 కమ్యూనిటీస్కి అది ఎఫెక్ట్ అవుతుంది. ఒకటి మీ ఏదైతే ఉందో ఏదైతే అంటున్నారో అఘోరా సో కాల్ కమ్యూనిటీ ఉందో దాన్ని ఇంపాక్ట్ చేస్తున్నారు మీరు. అక్కడ చాలా ఫ్లాష్ బ్యాక్ వస్తుంది మీకు, మళ్ళీ ఆ కమ్యూనిటీ మిమ్మల్ని డిజోన్ చేస్తుంది. నిజంగా మీరు అఘోరీ అయ్యి ఉంటే వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు మీ అథెంటిసిటీని. నువ్వు ఎందుకు వెళ్ళావు పబ్లిక్లోకి, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, యాంటీ గవర్నమెంట్ స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నావు, ఈ హేటెడ్ స్పీచ్ ఏంటి, ఇదంతా అడుగుతారు కదా, వాళ్ళ సమాజం కూడా అడుగుతారు. సో బీ కేర్ఫుల్, ఆ సమాజం కూడా మిమ్మల్ని క్వశ్చన్ ఇస్తుంది. ప్లస్ ఏదైతే మీరు వచ్చి సభ్య సమాజంలో మీరు అంటున్నారో ఈ గవర్నమెంట్లు ఆడపిల్లలు కాపాడుకోవాలి, మందిరాలు కాపాడాలనుకుంటే దానికి ఒక ప్రొసీజర్స్ ఉన్నాయి, అవన్నీ జెన్యూన్ డిమాండ్సే. బట్ అవి చెయ్యకుండా ఓన్లీ ఫ్లాష్ అవుతున్నారు, ప్రతిరోజు ప్రతి మినిట్ సెన్సేషన్గా ఫ్లాష్ అవుతున్నారు, ఏమీ అవ్వట్లేదు, ముందుకైతే పని అయితే నడవట్లేదు కదా. ఈ సమాజం కూడా క్వశ్చన్ చేస్తుంది. సో దెర్ ఈజ్ అ డబల్ రిస్క్ అండ్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ. యు ఆర్ బ్రేకింగ్ దాట్ బోత్ వేస్ అనమాట. 2 కమ్యూనిటీస్ కూడా మీరు ఇంపాక్ట్ చేస్తున్నారు, సభ్య సమాజాన్ని, అఘోరీ సమాజాన్ని కూడా. సో మీరు దానికి ఆన్సరబుల్గా ఉంటారు. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ సజెషన్. రచన, ఫైనల్గా ఒక్క డౌట్, క్వశ్చన్ అని అడగకుండా డౌట్ అని ఎందుకన్నానో తెలుసా? ఇప్పుడు నేను అడుగుతున్నవన్నీ కూడా సమాజానికి ట్రాన్స్జెండర్స్ విషయంలో వస్తున్న డౌట్స్, మీలాంటి వాళ్ళు క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది అని నేను ఇవన్నీ అడుగుతున్నాను రచన. అయితే మామూలుగా ట్రాన్స్జెండర్స్ ఎక్కడైనా కమ్యూనిటీ లాగా ఉంటారు, సింగిల్గా తిరగరు. బట్ ఈ అఘోరీ ఎక్కడ చూసినా సింగిల్గానే కనిపిస్తోంది. ఎందుకు తను ట్రాన్స్ అని చెప్పుకోవడానికి ఏమన్నా తను చిన్న చూపుగా సిగ్గుగా ఫీల్ అవుతుందంటారా? అదొకటిను. నేను ఇప్పుడు చెప్పాను కదా, అఘోరీ సమాజం ఒకటి ఉంది, చాలా తెర వెనుక ఆ శ్మశానంలో ఆ చీకటిలో మహాకాలుని పూజించుకుంటే వాళ్ళ విధి విధానాల్లో వాళ్ళు ఉన్నారు. ఆ కమ్యూనిటీని కాదని, ఆ కమ్యూనిటీ సమ్మతితో వచ్చారో లేదో మనకు తెలియదు, ఆ కమ్యూనిటీ రూల్స్ని బ్రేక్ చేసుకుంటూ ఈయన సమాజంలోకి వచ్చి ఈయన పోర్ట్రే అవుతున్నారు, ఫ్లాష్ అవుతున్నారు ప్రతిరోజు ప్రతి డే. సో కాబట్టి వాళ్ళకి సంబంధించిన రూల్స్ కూడా ఆయన బ్రేక్ చేస్తున్నారు కదా, ఆ కమ్యూనిటీకి సంబంధించిన అఘోరీకి సంబంధించిన కమ్యూనిటీ రూల్స్ కూడా, గైడ్ లైన్స్ కూడా బ్రేక్ చేస్తున్నారు యాక్చువల్లీ. సో ఇది ఆ వ్యక్తికి రిస్క్ఫుల్లే, ఆ కమ్యూనిటీకి కూడా రిస్క్ఫుల్లే. ఎలా అయితే ఆయన వచ్చి ఇక్కడ ప్రమాదం క్రియేట్ చేస్తున్నాడో సోకాల్డ్ సమాజంలో, వీళ్ళకి ఎలాగో హానికరమే అది. రెచ్చగొట్టి ఏదైతే స్టేట్మెంట్స్ ఇస్తున్నారో శాపాలని అదని, వీళ్ళకి ఎలాగో అది ప్రమాదమే, వాళ్ళకు కూడా ప్రమాదమే. అది ముఖ్యంగా ఈ వ్యక్తికి చాలా ప్రమాదం, అది సెల్ఫ్ హార్మింగ్ ఆ వ్యక్తికి తెలియట్లేదు. సో హీస్ ఇన్ ఎ వెరీ క్రిటికల్ కండిషన్. థ్యాంక్ యూ రచన. అసలు ఈ అఘోరీతో పాటు ట్రాన్స్జెండర్స్కి సంబంధించిన అనేక విషయాలు చెప్పారు, సమాజానికి ఉన్న అనేక డౌట్స్ని కూడా మీరు క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.